వారు నిజానికి దేవుడు అంటే ఆసక్తి ఉంది. కానీ ఏం చేస్తున్నారంటే వారి యొక్క ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదంట. వాళ్ళ యొక్క ఆసక్తి జ్ఞానానుసారమైనది కాక ఎటువంటిదై ఉందంటాడు? వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. నిన్న కూడా మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేశా. యోబు గారు ఎందుకు నిరీక్షణ దగ్గర పడిపోయాడు అని అంటే, శ్రమ, ఓర్పు, పరీక్ష లేనప్పుడు నిరీక్షణ ఉండదు. బాగా మీరు ఈ విషయంలో స్ట్రెంగ్తన్ అయ్యారు. దేవునికి స్తోత్రం. బాగా నాటుకుంది మీకు. ఈ విషయం అర్థమైతే బైబిల్ అంతా మీకు అర్థమైనట్టే. నిజానికి మీకు ఈ విషయం అర్థమైంది గనక మీకు బైబిల్లో క్రొత్త నిబంధన అర్థమైనట్టు. వాస్తవానికి పాత నిబంధనలో చదవటానికి బాగా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ పాత నిబంధన చదవటం వల్ల ఏం ప్రయోజనం చెప్పండి? కాబట్టి పాత నిబంధనలో ఏదైనా ఉపమానాలు ఉంటే తీసుకోండి, తప్పు లేదు. కానీ మీరు కొత్త నిబంధన చెప్పాలి. ఎందుకంటే మీరు క్రొత్త నిబంధన వీరులు కానీ పాత నిబంధన వీరులు కాదు కదా. ఇప్పుడు మీరు క్రొత్త నిబంధనలో పుట్టి పాత నిబంధనను ఆచరించడానికి పూనుకోవద్దు. కొంచెం కష్టమైన కొత్త నిబంధనే చెప్పాలి. ఎందుకనంటే ఇక్కడ ఒక నేపథ్యం ఉంది. నాకు కూడా, నేను కూడా మొట్టమొదట ఏం సబ్జెక్ట్ చెప్పాలి అని అంటే వంశావళుల గురించి చెప్దాం అనుకున్నా. అంటే ఒక వంశములో నుంచి గొప్ప వ్యక్తులు ఎంతమంది వచ్చారు? బెన్యామీను గోత్రం ఉంది, బెన్యామీను గోత్రంలో నుంచి ఎంతమంది గొప్ప వ్యక్తులు వచ్చారు? అలాగే యూదా గోత్రం ఉంది, యూదా గోత్రంలోంచి ఎవరెవరు వచ్చారు? ఇవన్నీ చెప్దామని ఒక లైన్ నేను తీసుకున్నాను. దాదాపుగా ఒక 3 నెలలు స్టడీ చేసి భలే కిక్ వచ్చింది. సూపర్ కిక్ అనమాట. అవన్నీ మీకు చెబితే టైం లేదు, కానీ అసలు చాలా విషయాలు ముచ్చటించుకోవాలి మీతో. అవి చెప్తే ఎలా ఉంటుందంటే, అబ్బా నిజంగా ఈయన వంశంలోంచి వచ్చాడా, ఈయన వంశంలోంచి వచ్చాడా అని మీకు అనిపిస్తుంది. అయితే అవన్నీ చేసి డాడీకి అన్నాను, అవి చెప్దాం అనుకున్నాను డాడీ అంటే, మీ ఇష్టం అన్నా, ఏదో ఒకటి మీరు సబ్జెక్టు మీ ఇష్టమైంది మీరు చెప్పండి అన్నాడు. తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్ళి నాకు నేనే సంతోషపడతా, నేను అనుకున్నాను మంచి సబ్జెక్ట్ తీసుకున్నాను కదా అని. తర్వాత దేవుడు అన్నాడు, సరే ఈయనకి మనవడు, ఈయన ఆయనకి తాత, మంచిదే, నేను కాదంటలేదు. అయితే ఏమంటావు ఇప్పుడు అన్నాడు. అయితే ఏమంటావు ఇప్పుడు? సమూయేలు మనవడు గొప్పవాడైతే ఏంటంట? ప్రభువా, అయితే నేను తప్పటడుగులు వెళ్తున్నానా? ఓ, తప్పటడుగు వేసానుగా, అయితే 3 నెలలు పెద్ద గుంటలో వేసాను కాలు అని చెప్పి, ప్రభువా మరి ఏం చేయమంటావు అని అంటే, మళ్ళా వెనక్కరా అన్నాడు. పాత నిబంధన ఎందుకు నీకు? అది గతించింది. గతించినది నీకు, అది గతః. అయితే అది ఎందుకు ఉంది బైబిల్లో అని అంటే, అది కొన్ని చోట్ల నీకు మార్గనిర్దేశకం చేయబట్టానికి, కొంతమంది ఎలాగైతే బలహీనులుగా పడిపోయారో, కొంతమంది ఎలాగ వెనక్కి వెళ్ళిపోయారో తెలియకుండా ఉన్నప్పుడు వాళ్ళను చూసి అటువంటి పనులు చేయొద్దు అని చెప్పటానికి, వాళ్ళు నీకు తెలియజేయబట్టానికి పాత నిబంధన అనేది వ్రాయబడింది. అయితే నువ్వు పాత నిబంధనలు నీకెందుకు అని చెప్పి కొత్త నిబంధనలోకి వెళ్ళు అన్నాడు. సరే, కొత్త నిబంధనలో ఎవరి గురించి చెప్పాలా? మరి ఒక పట్టాన ఎవరి గురించి అంత తేలిగ్గా మనకి చెప్పాలంటే బాగోదు, అంటే కిక్ రాదు కదా. కాబట్టి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు, ఎందుకంటే మనం అందరం కిక్ గురించి ఆలోచిస్తాం కదా, కిక్ గురించి ఆలోచిస్తాం. ఏదైనా కానీ చెప్పినప్పుడు కిక్గా ఉండాలా. అలా ఉంటేనే మనకు కూడా లోపల సంతోషంగా ఉంటుంది, వినేవాళ్ళకు కూడా. సాదా సీదాగా ఉందనుకోండి, ఉప్పగా చప్పగా ఉంది, కొంచెం ఫ్లేవర్ లేదు పాస్టర్ గారు, కొంచెం ఫ్లేవర్ కావాలంటారు కదా. అలాగా ఏం చేయాలి అని అనుకున్నప్పుడు పౌలు గారు రాసిన పత్రికల గురించి నేను చెప్పాను కదా, అప్పుడు వచ్చింది ఆలోచన. అప్పుడు వచ్చినప్పుడు నేను మొట్టమొదటి నుంచి అపోస్తుల కార్యాలు దాటిన తర్వాత రోమిలకు రాసిన పత్రిక ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అంటే ఆది లేనిది అంతం లేదు అన్నాడు కాబట్టి దేవుడు మొట్టమొదటి నుంచే ఎత్తుకుందాం అనుకొని పెద్ద గుండ్రాయే ఎత్తుకున్నాం నెత్తికి. ఇక ఇక్కడి నుంచి మొదలు పెడితే చూడండి ఇంకా నా పరిస్థితి ఉంది. అయినను నమ్మదగిన వాడు దేవుడు, దేవునికే స్తోత్రం. మనం ఎప్పుడైతే బలహీనులుగా ఉంటామో క్రీస్తులో, అప్పుడే నేను ప్రార్థన చేసిన ప్రతిసారి
కృప కుమ్మరించబడుతూనే ఉంది, కుమ్మరించబడుతూనే ఉంది. దేవుని సహాయము నాకు కలుగుతూనే ఉంది, పరిశుద్ధాత్మ సహాయము నాకు కలుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడాలనేది పౌలు గారి యొక్క మనోభిలాష అయితే వాళ్ళు దానిని జ్ఞానానుసారంగా వెతకటలేదు, వాళ్ళ ఉద్దేశాల ప్రకారం వెతుకుతున్నారు. మన ఉద్దేశాల ప్రకారం వెతికినప్పుడు నేను ఎలాగైతే వెతుకుతున్నానో అలాగే వాళ్ళు కూడా వెతుకుతున్నారు. అయితే సర్వోన్నతుడైన దేవుడు నేను ఆయన మీద ఆధారపడ్డాను కాబట్టి ఒక సరి అయిన మార్గంలోనికి నన్ను తీసుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఈ వీళ్ళు అలా ఒక సరి అయిన దారికి వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించట్లేదు గనక ఆయన ఎలా మార్గనిర్దేశకం చేయగలడు వాళ్ళ కోసం? సాధ్యపట్టలేదు. అందుకని అంటాడు, మీరు జ్ఞానంగా దేవుణ్ణి వెతకట్లేదు, మీరు మీ మనస్సును బట్టే దేవుణ్ణి వెతుకుతున్నారు. చాలామంది ఇది చేసే తప్పిదే. మన ఉద్దేశాల్లోంచి దేవుణ్ణి ప్రకటించాలి, మన యొక్క పరిమితుల్లో నుంచి దేవుణ్ణి ప్రకటించాలి, లేదా మనకు జ్ఞానమున్నంత వరకు మనకు తెలిసిన దాని ప్రకారం దేవుణ్ణి ప్రకటించాలి అనుకుంటారు. కానీ దేవుని చిత్తానుసారమైనదే సువార్త. సువార్త అనేది ఎటువంటిది అని అంటే నీ జ్ఞానములో నుంచో, నీ ఉద్దేశాల్లో నుంచో, నీ యొక్క లిమిటేషన్స్లో నుంచో కాదు, దేవుని చిత్తానుసారముగా దేవుని ఆజ్ఞకు లోబడి జరిగించేదే సువార్త. హల్లెలూయా. ఇటువంటి సువార్తకి వారు లోబడలేదు గనుక దేవుణ్ణి వారు చేరుకోలేకపోయారు. అయితే ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, ధర్మశాస్త్రము వేరొక వ్యక్తిని చూపిస్తుంది అని ధర్మశాస్త్రము గురించి చెప్పబడింది. ఇక్కడ ధర్మశాస్త్రము ఏమంటుంది అని అంటే, ధర్మశాస్త్రము తనలో తాను ఇలాగ అనుకొని ఉండొచ్చు. ఇక్కడ ఇది రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేసింది ఏంటంటే, ఆత్మపూర్ణమై నేను ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాలోనికి వచ్చి ఆయన నాతో ముచ్చటించిన సంగతులు ఏవనగా, ఆ యొక్క బుక్కు ధర్మశాస్త్రం ఏదైతే ఇవ్వబడిందో ఆ ధర్మశాస్త్రమే తనకు తానుగా ఇలాగ అనుకొని ఉండొచ్చు. ఎలాగనంటే, ఇతడు నా ద్వారా నడిపించబడతాడు అనగా ధర్మశాస్త్రము వచ్చిన దగ్గర నుంచి దానిని సంపూర్తిగా ఆచరించిన వారు ఎవరు లేరు. క్రీస్తు ఒక్కడు మాత్రమే ఆచరించి నడిచిన వాడై ఏ విషయములో కూడా తప్పిపోనివాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రం అనుకుందంట తనలో తాను, హీ వాజ్ సేమ్ టు మీ. ఈ మాట హిబ్రీ ప్రతులలో వ్రాయబడి ఉంది, అందుకని అక్కడి నుంచి తీసుకున్న ఈ మాట. ధర్మశాస్త్రం అనుకుందంట నన్ను పోలిన వాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి అతని గురించి ధర్మశాస్త్రమే సాక్ష్యం ఇచ్చినట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే ట్రాన్స్లేషన్స్ వచ్చేటప్పటికి కొద్దిగా మార్పులు వచ్చినాయి. కానీ ధర్మశాస్త్రం అనుకుందంట, ధర్మశాస్త్రం చెప్తుందంట, ఓ ధర్మశాస్త్రం ప్రకారం ఆచరిస్తున్న ప్రజలారా, నడుస్తున్న ధర్మశాస్త్రం ఒక అతను ఉన్నాడు. ఎందుకు అని అంటే అతను నన్ను పోలిన వాడుగా, నన్ను అనుసరించి నాలో ఉన్న సర్వము సకలము చేసిన నెరవేర్చిన వాడుగా ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పి సాక్ష్యం ఇస్తుందంట. అంతేకాదు, మరియు నేను ఏదైతే చేయాలనుకున్నానో అంటే మనుషుల్ని పరిశుద్ధపరచడం, మనుషుల్ని ఆశీర్వాదంలోకి తీసుకొని రావటం కూడా ఈ యొక్క ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం కనుక నా ఉద్దేశములు ఇతని వలన నెరవేర్చబడతాయి. ఆమెన్. మీరు ఇలాగ అనుకోండి, ఇప్పుడు మీరున్నారు, మీరు అమెరికా వెళ్ళాలి, మంచి ఉద్యోగం చేయాలి అని అనుకున్నారు. మీ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు, మీరు వెళ్ళలేకపోయారు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పంపించే స్థితిలోకి లేకపోయారు. ఇప్పుడు మీరు ఏదో ఇక్కడ హైదరాబాద్లో ఒక ఉద్యోగం చేసుకొని కాలం గడుపుతున్నారు. అయితే ఇప్పుడు మీకు వివాహం అయింది. ఇప్పుడు మీకు ఉన్న ఈ కళ ఏం చేస్తారంటే మీ పిల్లల ద్వారా, చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, తాము కన్న కళలు తమ పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రం అంటుంది, ధర్మశాస్త్రముగా ఉన్న నేను నా ఉద్దేశాలు నేను ఎలాగైతే నెరవేర్చడానికి లోకంలోకి వచ్చానో ఆ ఉద్దేశాలు నేను ప్రజలకి చెప్పినా వారు నెరవేర్చలేని వారుగా ఉన్నారు గనక నేను సక్రమమైన దాన్ని, అంటే నా వల్ల కాలేదు, తండ్రి అయిన దేవుడు నన్ను ఎందుకు పంపించాడో అది నా వల్ల కాలేదు, కానీ నా చిత్తాన్ని గైకొన్న వ్యక్తి, అంటే నాలో ఉన్న ప్రతి ఆజ్ఞలు కూడా గైకొనిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, నన్ను నెరవేర్చాడు.
కాబట్టి ఆయన నాలాగా ఉన్నాడు అని ఒక మాట అంటది. తర్వాత నా ఉద్దేశములు అతని ద్వారా నెరవేర్చబడతాయి, ఫలిస్తాయి. అంటే నన్ను ఎందు నిమిత్తం అయితే పంపించాడో అది నేను చేయలేకపోయాను కానీ నన్ను ఆచరించిన వాడు చేయగలడు. ఆమెన్. ధర్మశాస్త్రం ఇలాగనుకుంటుంది, దాని యొక్క ఉద్దేశం ఇలాగ ఉంది. అందుకనే ధర్మశాస్త్రం ఒక వ్యక్తి వైపు చూపిస్తుంది. ఇదిగో ప్రపంచంలో నేను వచ్చాను కానీ నేను చేయాల్సింది చేయలేకపోయాను, కానీ నన్ను నెరవేర్చిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన వైపు చూడండి, ఆయన నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు. గనక ధర్మశాస్త్రం ఎవరి వైపు చూపిస్తుందంటే యేసు వైపు ఫోకస్ చేస్తుంది. ఆమెన్. కనుక అది కూడా గ్రహించకుండా యూదులు ఇంకా అలాగే మూఢత్వంతో ఉన్నారు. వాళ్ళు ఇంకా అది శరీర సంబంధమైనది అన్నట్టుగా, అంటే ఏదో దిగి వస్తే తప్ప మాకు వల్ల కాదన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని అక్కడ ఏం రాశాడనంటే, తర్వాత చదవండి అమ్మా. అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును కిందకు తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. కాబట్టి ఇప్పుడు రక్షించబడాలి అని అంటే ఒకటే ఒక మార్గం. అయితే నేను ఇప్పుడు యేసుని నమ్ముకుంటాను, ఆయన పైనుంచి కిందికి తీసుకొని రండి, లేకపోతే మృతులలో నుండి పైకి తీసుకొని రండి అని మరలా చెప్పవద్దు మీరు. ఓ యూదులారా, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, అప్పుడు యేసుని మేము తృణీకరించాం కానీ ఇప్పుడు మరలా ఆయన్ని పైనుంచి కిందకి రమ్మను మేము నమ్ముకుంటాం, అలాగే మృతుల్లోంచి మళ్ళా లేవమను, మళ్ళా మేము నమ్ముకుంటాం అని చెప్పి మీరు అనొద్దు, అనాల్సిన పని లేదు. ఎందుకని అంటే ఆయన ప్రకటించిన వాక్యము ఇప్పుడు ఎక్కడుందంటాడు? నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అంటే మేము ఏదైతే వాక్యం చెప్తున్నామో ఆ వాక్యం మన దగ్గర ఉంది. హల్లెలూయా. అనగా ఏదైతే చెప్పబడిందో యోహాను సువార్తలో మొట్టమొదటగా ఏం చెప్పబడింది? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, నివసించిన ఆయన ఆ జీవ వాక్యాన్ని మనకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఆ బోధ విడిచిపెట్టి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు మన మధ్య ఏమైంది? ఏదైతే ఆ బోధ విడిచిపెట్టాడో ఆ బోధే మన మధ్య ఆయనను పోలినట్లుగా ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభు మన మధ్య ఉన్నాడు అని మనం ఎలా నిర్ధారించుకోగలము అనంటే, ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో, ఆయన చెప్పిన జీవవాక్యం ఏదైతే ఉన్నదో ఆ జీవవాక్యము మనతో కూడా, మనలో కూడా ఉన్నది, మన నోటిలో ఉంది, మన హృదయంలో ఉంది, మన కళ్ళ ఎదుటిగా ఉన్నది. గనుక ఆయన మన ముందు ఉన్నట్లే. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు మన ఎదుట యేసుక్రీస్తు ప్రభు లేడు, కానీ ఆయన విడిచి వెళ్ళిన జీవపు మాటలు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు మరలా యేసుక్రీస్తు ప్రభు పైనుంచి కిందకి రావాల్సిన అవసరం లేదు, అలాగే మృతులలో నుండి కూడా లేవాల్సిన అవసరం లేదు. ఈ వాక్యము జీవపు వాక్యము, అంటే ఎల్లప్పుడూ కూడా సజీవమైనది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఆది యందు ఉన్న వాక్యము తర్వాత మానవ శరీరాన్ని దాల్చి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడుగా ఉన్నాడు. ఆయన తర్వాత ఏం చేశాడంటే మన మధ్యకు వచ్చి శరీరధారిగా నివసించాడు. వాక్యం చనిపోలేదు. ఆ వాక్యము ఆది నుండి ఉన్న వాక్యం ఇప్పుడు ఎక్కడుందనంటే మన నోటిలో, మన హృదయములో, మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఇప్పుడు యేసుని మరలా తిరిగి రమ్మని, ఇప్పుడు ఆయన సాక్షాత్తుగా మన కనుల ఎదుట ప్రదర్శింపబడితేనే తప్ప మనం నమ్ముకుంటామని చెప్పాల్సిన పనే లేదు. చాలామంది అంటారు, దేవుడు ప్రత్యక్షం అయితే నాకు విశ్వాసం వస్తుందండి అని. దేవుడు ప్రత్యక్షం అయితేనే, దేవుడు నాకు దర్శనం వస్తేనే నాకు నమ్మకం, విశ్వాసం కలుగుతాయని చెప్తున్నారు చాలామంది. కానీ ఇక్కడ అంటాడు కదా పౌలు గారు, ఏదైతే వాక్యం ఉన్నదో ఆ వాక్యము నీ కన్నుల ఎదుట ఉన్నది, వాక్యము మన నోటిలో ఉంది, మన హృదయంలో ఉంది. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి నువ్వు నోటితో
అక్కడ రాయబడి ఉన్న మాట చదవండి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుతువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయముతో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. అందుకనే బోధకులు ఎందు నిమిత్తం పంపబడ్డారు? బోధకులు ఎందుకు లోకంలోకి వచ్చారు అని అంటే, ఇదిగో ఈ విశ్వాసము మీలో ప్రచురం చేయాలని. ఎందుకు అనేక మంది అనుకున్నారు, ఎందుకు వచ్చాడు ఈ పౌలు, ఎందుకు వచ్చాడు వీళ్ళందరూ? చాలామంది ఈరోజు ఇదే కదా ప్రశ్న, ఎందుకు వీళ్ళందరూ వస్తున్నారు? చాలామంది మత వ్యాప్తి అని చెప్తూ ఎందుకు వీళ్ళు చాలామంది దేవుణ్ణి ప్రకటిస్తున్నారు, ఎందుకు వీళ్ళందరూ స్వార్థ ప్రకటిస్తున్నారు అని చెప్పి లోకంలో అనేక మంది మనల్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు సువార్త, ఎందుకని చర్చలు కడుతున్నారు, వీళ్ళేదో మత వ్యాప్తి చేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఎందుకు అని అంటే, సర్వ మానవాళి రక్షణ కొరకు సువార్త ప్రకటించడానికి దేవుడు మనల్ని ఒక సాధనాలుగా ఎంచుకున్నాడు. మనము ఆయన చిత్తానికి లోబడ్డాం, ఆయన వాక్యానికి లోబడ్డాం. ఇక్కడ మనల గురించి వ్రాయబడి ఉన్నది, ప్రకటించువారు ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు అని పాదములెంతో సుందరమైనవి. ఈ యొక్క వాగ్దానం మనకుంది గనుక, మనం ఈ యొక్క వాక్యములో బంధింపబడి ఉన్నాము గనుక మనం సువార్త ప్రకటిస్తున్నాము. ఇది నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే రక్షణ కలుగుద్ది. కానీ ఇలా కాకుండా శారీరక క్రియల ద్వారా రక్షించబడాలి అని అంటే సాధ్యము కాదు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తును గురించి ఒక్క మాటలో నేను చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యము భౌతిక సంబంధమైనదే కావచ్చు. ఆయన ఈ లోకానికి రావటం, సర్వ మానవాళి పాప పరిహారము నిమిత్తము కలువరి సిలువని అధిరోహించటం, ఇది భౌతికమైనదే కావచ్చు. కానీ మిగిలినవన్నీ కూడా ఆత్మలోనే జరుగుతాయి. ఆయనకు సంబంధించిన ప్రతి కార్యము కూడా ఆత్మలోనే జరుగుతుంది, కానీ బహిరంగమైన క్రియ కాదు. ఆఖరికి రక్షణ బాప్తిసం పొందటం కూడా అది ప్రజలకు తెలియజేయడానికి ఒక కార్యమే తప్ప, మీరు గమనించండి, ఇక్కడ నుంచి అన్నీ కూడా ఆత్మ సంబంధమైన కార్యాలే ఉంటాయి. ఇక్కడ అంటాడు, యేసుక్రీస్తు ప్రభు అని నమ్ముకోవాలి, నువ్వు హృదయంలో గట్టిగా విశ్వసించాలి, ఒక తీర్మానం తీసుకోవాలి, విశ్వసించి ఆయనను నోటితో ఒప్పుకో, యేసుక్రీస్తు నా దేవుడని ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షణ అనేదాన్ని పొందుతావు. దీనిలో ఒకడికొక రకంగా లేదు. కాబట్టి మేము యూదులం, మేము ఈ రకంగా రాము, ధర్మశాస్త్రంగా ప్రకారంగా వస్తాము, ఆయన మాకేదో సపరేట్గా చేయాలని మీరు అనుకోవద్దు. మేము సిక్కులం లేదా మేము హిందువులం, మాకొక ప్రత్యేకమైన దారి ఉండాలి అని చెప్పి నువ్వు అనుకోవాల్సిన పని లేదు. ఇందులో ఎవ్వడు కూడా లేదు, అందరూ కూడా ఏకమే. ప్రతి ఒక్కడికి ఒకే మార్గం సిద్ధపరచబడి ఉన్నది. క్రీస్తులో అనేకమైన మార్గాలు లేవు, కేవలం ఒకే ఒక్క మార్గము, ఒక్క సిలువ ద్వారానే మనము దేవునికి దగ్గర చేయబడుతున్నాం గనుక ఇంకా వేరేదేది లేదు. 10 ఛానల్స్ ఓపెన్ చేయాల దేవుడు, సిలువ అనే దాని ద్వారానే సంధి చేసుకున్నాడు. ఇప్పుడు మీరు ఐటీ స్టూడెంట్స్ని మీరు చూస్తే చాలామంది ఒక బ్రాంచ్ కాదు, రకరకాలైన బ్రాంచ్లు తీసుకుంటారు. మనం టెక్కిల్గా చేయాలి అని అంటే కంప్యూటర్ సైన్స్ ఒకటే కాదు, తర్వాత మాస్టర్
అది ఎంసీఏ చేస్తే కూడా టెక్కీలు కావచ్చు, అలాగే ఐటీ చదివినా అవ్వచ్చు, సిఈసి చదివినా టెక్కీలు కావచ్చు, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివినా టెక్కీలు కావచ్చు. ఇలాగా అనేకమైన బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్ ఏది చదివినా కూడా టెక్కీలుగా అవ్వచ్చు. కానీ ఇక్కడ ఆ అవకాశమే లేదు. అనేకమైన దారుల్లో వచ్చి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానంటే కాదు. ఇక్కడ ఒకే ఒక ఛానల్ ఉంది. అదే యేసుక్రీస్తు ప్రభువారి సిలువ. ఎవరు వచ్చినా, గ్రీకు దేశస్థుడు వచ్చినా, రోమన్ వచ్చినా, యూదుడు వచ్చినా, అన్యుడు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఈ యొక్క మార్గం ద్వారానే రావాలి. ఎవరైనా యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పి వాక్యం నమ్మండి. ముందు దేవుని యొక్క వాక్యంలో అప్డేట్ అవ్వాలి. వీళ్ళు వాక్యంలో అప్డేట్ అవ్వట్ల, ధర్మశాస్త్రం ఆగిపోయారు. ఈ ప్రవక్తల దగ్గరికి రామంటే రామంటున్నారు. ప్రవక్తల గ్రంథాలలో ఏముంది? యెషయా గ్రంథంలో ఏముంది? యెషయా గ్రంథం తెలియదా వాళ్ళకి? తెలుసు, కానీ వాళ్ళు అక్కడే ఆగిపోయారు. అంటే మరలా ఇది భౌతికమైన క్రియ ద్వారానే మాకు జరగాలి అని ఉద్దేశించిన వారుగా ఉన్నారు. కనుక వారందరి నిమిత్తం మాట్లాడతాడు. మీరు ఎలాగా రక్షించబడాలని నా హృదయంలో తాపత్రయం ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇదిగో, మీరు ఎంత గొప్పవాళ్ళైనా సరే యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించకపోతే మీకు రక్షణ అనేది లేదు. ఎవడైతే ఒప్పుకుంటాడో వాడికే ఇటువంటి రక్షణ సిద్ధపరచబడి ఉన్నది అని అంటాడు. తర్వాత 16వ వచనం, ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పునదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకు బయలువెళ్ళెను. మరియు నేను చెప్పినదేమనగా ఇశ్రాయేలీయులకు తెలియకుండానా? జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించేదను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును అని మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని. వాస్తవానికి ఇది ఎవరి నిమిత్తమైన మాట? అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచెదను అని అంటున్న మాట అన్యజనులైన మన కోసం కాదు, ఇశ్రాయేలు ప్రజల కోసం, యూదుల కోసం ఆయన మాట్లాడే మాట. అవిధేయులుగా ఉన్నారు వారు, ఎదురాడే ప్రజలుగా ఉన్నారు. ఇదిగో ఎవరైతే అన్నీ నేను మనం చెప్పాను కదా, వాక్యపూర్వకంగానే ఈ యొక్క రోమిలకు రాసిన పత్రికలో రాయబడతాయి. ప్రతి చోట ఈ లేఖనం ప్రకారం, ఈ లేఖనం ప్రకారం, ఈ లేఖనం ప్రకారం వీరు నడుస్తున్నారు అని చెప్తారు. అంటే బైబిల్లో ఉన్న లేఖనాలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టబడదు. ప్రతి చోట లేఖనాల నెరవేర్పు జరుగుతుంది. అందుకనే ఈ లేఖనం ప్రకారం వీళ్ళు ఇలాగున్నారు, ఈ లేఖనం ప్రకారం వీళ్ళు ఎదురు తిరుగుతున్నారు, ఈ లేఖనం ప్రకారం వీళ్ళు లోబడ్డారు, ఈ లేఖనం ప్రకారం వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు, ఈ లేఖనం ప్రకారంగా ఎదురాడుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఇక్కడ ఇంకొక లేఖనం కూడా చెప్తాడు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మారు? యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచన వాక్యాన్ని నెరవేర్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళే ఇశ్రాయేలు ప్రజలు అని మాట్లాడుతూ వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి వినటం అనేది క్రీస్తు యేసును గురించిన మాట వలన కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు అనంటే యేసుక్రీస్తుని నమ్మకపోతే అసలు మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామో మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ 1 by 1 క్వశ్చన్ వేస్తున్నాడు. మొట్టమొదటగా యేసుక్రీస్తుని మనం నమ్మాలి, విశ్వసించాలి. లేకపోతే మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామో మనకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ మనం ప్రార్థన చేసినా ఎవరు మనకు ఏది అనుగ్రహిస్తారో మనకెలా తెలుస్తుంది? అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే అసలు ఎవరు మనకి ఇస్తారో అది కూడా మనం తెలుసుకోవాలి. ఎవడు మనకి జవాబిచ్చేవాడు? మనకి జవాబిచ్చేవాడు ఎవరు? అది మీరు తెలుసుకోండి. మనం చాలా అడుగుతాం, కానీ ఇచ్చేవాడు ఎవరో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీరు గవర్నమెంట్ని ఇళ్ల స్థలం కోసం అర్జీ పెట్టుకోవాలంటే మీరు అర్జీ ఎవరికి పెట్టుకున్నా ఫైనల్గా ఎవరు దాన్ని ఓకే చేయాలి? సీఎంఏ ఓకే చేయాలి కదా.
అక్కడికి సీఎంఓకి వెళ్ళాల్సిందే ఫైలు, అక్కడ సంతకం పెట్టాల్సిందే. ఆయన సంతకం పెట్టందే ఇంకా కింద వాళ్ళు ఎవరు కూడా పెట్టడానికి అవకాశం లేదు. కనుక మీరు ఎవరికి అప్లికేషన్ పెట్టుకున్నా అది ఎక్కడికి వెళ్తుందో అది కూడా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ అంటాడు కదా, సమాధానం చెప్పేవాడెవరు, ఇచ్చేవాడెవరు, మీరు అది పూర్తిగా తెలుసుకొని, ఈరోజు ఇశ్రాయేలు ప్రజలారా, మీకు ఇవ్వగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు, మీ మొర వినగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు, మీకు సమాధానం చెప్పగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు, లేదా మీ పాపాలకి నిష్కృతి చేయగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే పెద్ద పనేం లేదు. ఏదో శరీర సంబంధమైన క్రియలు ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు. మీరు హృదయంలో విశ్వసించండి, నోటితో పలకండి. అంతకుముందు దేవుని దగ్గరికి రావాలంటే వాళ్ళు చాలా కార్యాలు చేయాలి. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్య బలి, దహన బలి, సమాధాన బలి, ఇవన్నీ చేస్తే తప్ప దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు కాదు. ఇప్పుడు ఇవన్నీ కూడా పాప పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు ప్రభువారు అర్పించబడ్డారు. సమాధాన బలిగా అంటే ఈ బలులు 5 కూడా ఆయనే చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి మనము ఆయన్ని హృదయంలో విశ్వసించి నోటితో యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు నా రక్షకుడు అని పలికి మనం ఆయన నామంలో ప్రార్థన చేస్తే చాలు, ఇంకేం అవసరంలా. ఇంత చిన్నదాన్ని చేయటానికి కూడా బాగా కష్టపడుతున్నారు చూడండి. ఒక మార్గం ఎరగకపోతే, ఒక మార్గం మనం అంగీకరించకపోతే ఎంత కష్టమవుతుందో చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క 10వ అధ్యాయం యొక్క స్పెసిఫికేషన్ ఏంటి అని అంటే, విశ్వాసమును గూర్చిన మాట రక్షణ కలిగించును అనే ఉద్దేశం కలిగినదిగా దీన్ని రాస్తున్నాడు. ద వర్డ్ ఆఫ్ ఫెయిత్ బ్రింగ్స్ సాల్వేషన్. విశ్వాసమును గూర్చిన మాట రక్షణ కలిగిస్తుంది. ఇప్పుడు మనకి చెప్పబడింది కదా, ఏదైతే దేవుని యొక్క సువార్తికులు బోధిస్తున్నారో ఆ బోధించిన మాట అది నమ్మి విశ్వసిస్తే దాని వలన రక్షణ పొందుతావు. అందుకోసం వచ్చారు వాళ్ళు. అందుకని అంటాడు అక్కడ ఇంకొక మాట, నేను చెప్పటం మరిచాను. బూదిగంతముల వరకు ఆయన రక్షణ తెలియజేయబడేటట్లుగా ఆయన తన ప్రజల్ని పంపిస్తాడు. ఎందుకు మోషే గారు అంటాడు 16వ అధ్యాయంలో ఇలాగా అంటాడు, నేను యెరూషలేము నుండి ఇల్లీరికము వరకు ప్రకటించి ఉన్నాను అంటాడు. ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఎందుకనంటే దేవుని గురించి తెలియజేయటం అనేది దేవుని చిత్తములో ఉన్నది. ఆయన చిత్తానుసారులైన ప్రజల్ని ఆయన పంపిస్తాడు అందరికీ. ఇదిగో బూదిగంతాలందరికీ కూడా రక్షణ ప్రకటించండి అని. ఇది తెలియని లోకంలో ప్రజలు మీకేం పని లేదా? మీకేం పని లేదు, పద్దాకలా దేవుడు దేవుడు అని బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఆయిల్ తిరుగుతూ ఉంటారు, మీకేం పని లేదా అని చెప్పి తిడతా ఉంటారు మనల్ని. అప్పుడు మీరు ఇలాగ చెప్పండి, మా పని ఇదే, దేవుడు మాకు ఇదే చెప్పాడు. ధైర్యంగా చెప్పండి. దేవునికి స్తోత్రం. బూదిగంతముల వరకు ప్రతి ఒక్కరికి వెలుగుగా ఉండే నిమిత్తం, ప్రతి వారి కొరకు దేవుడు రక్షణ నియమించాడు గనక మీరందరూ రక్షణ పొందే నిమిత్తమే మమ్మల్ని దేవుడు ఇలాగా నియమించాడు. నిజానికి మాకేమంత పెద్ద సంతోషం కాదు, కానీ మీ సంతోషం కోసం దేవుడు మమ్మల్ని నియమించాడని చెప్పండి. హల్లెలూయా. లోకంలో వాళ్ళ సంతోషం కోసం దేవుడు, పౌలు గారికి ఏమైనా సంతోషం ఉందా చెప్పండి? లుస్త్రలో బలహీన పాదాలు కలిగిన ఒకడిని స్వస్థపరిస్తే ముందేమో పొగిడారు, తర్వాత ఏమో చావగొట్టి ఊరు బయటికి తోలారు కదా. వెంటనే రాళ్లతో కొట్టి ఇకోనియా నుంచి వచ్చిన యూదులు ఆ లుస్త్రలో ఉన్న యూదుల్ని ప్రేరేపించినందున వాళ్ళు కలిసి ఏం చేశారంటే పౌలుని రాళ్లతో కొట్టి చచ్చిపోయాడేమోనని చెప్పి వదిలేశారు లుస్త్ర ఊరి బయట. తర్వాత వాళ్ళు మరలా ఏమైనా తగ్గారా? వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ దెర్బేకి వెళ్ళి అక్కడ ప్రైజ్ ద లార్డ్ దెర్బేకి వెళితే అక్కడ కూడా వచ్చారు వీళ్ళు. అక్కడి నుంచి కూడా వెళ్ళగొడితే అక్కడి నుంచి మరలా వేరే ప్రాంతానికి వెళ్ళి మరలా తిరిగి ఆ యొక్క ఊళ్ళు తగలకుండా బైపాస్ చేసి, అంటే వెళ్ళింది ఒక మార్గాన, ఇప్పుడు ఊరికి కొంచెం దూరంలో నుంచి మరలా అటునుంచి వీళ్ళు తరుముకుంటూ ఎక్కడికి దెర్బేకి వస్తే వీళ్ళు వెళ్ళకముందే వీళ్ళు మరలా ఈకోనియాకి వెళ్ళారు. అలా ఉండాలి మన ఉద్దేశాలు. హల్లెలూయా.
అంటే వీళ్ళు తరుముకుంటూ ఇటు వెళ్తే మళ్ళా తిరిగి వీళ్ళు వచ్చేటప్పటికి ఈకోనియకి వచ్చి మళ్ళా అక్కడ వాళ్ళు బలపరిచిన వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వాళ్ళని తరుముతుంది ఈకోనియలో ఉన్న యూదులు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేశారనంటే వీళ్ళు తరుముతూ తరుముతూ వెళితే వీళ్ళ చేత కొట్టబడ్డారు లుస్త్రలో. కానీ దెర్బే దాటి మరలా వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వేరే దారిని వచ్చి వీళ్ళు వచ్చేటప్పుడు ఈకోనియలో మన వాక్యం చెప్పి రక్షించిన వాళ్ళందరూ బాగున్నారా? ఓ బ్రదర్ రక్షింపబడ్డారా అని చెప్పి అడిగి కుశల ప్రశ్నలు అడిగి మళ్ళీ వీళ్ళు వచ్చేటప్పటికి వేరే ఊరికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే పౌలు గారి యొక్క సేవా జీవితం మామూలుగా కాదనమాట. ఎంత జ్ఞానంగా చేశారో తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇదేమన్నా సంతోషమా? ఎవడన్నా మనల్ని ఒక మాట అంటేనే మనం తట్టుకోలేం. ఎవడన్నా ఒక మాట అంటేనే మనం కోప్పడతాం. ఎందుకు ఈ సేవ, వాడి చేత వీడి చేత అడ్డమైన వాళ్ళందరి చేత మాటలు పడాల్సి వస్తుంది అని చెప్పి మనకు మనమే కోపం తెచ్చుకొని ఇక నేను సేవ చేయను, నా వల్ల కాదు అని చెప్పి బైబిల్ ఒక పక్కన పెట్టి 4 రోజులు ఉంటాం. మళ్ళా మనల్ని ఎవరొకళ్ళు ప్రేరేపిస్తే తప్ప మనం స్వార్థకి వెళ్ళలేం. ఇక్కడ అంటాడు దేవుడే మీకు ప్రోత్సాహం. దేవుడు చెప్పిన మాటను పట్టుకొని మీరు పోతున్నారు. ఎవరు చెప్పిన మాటను పట్టుకొని పోతున్నారు? నేను బొమ్మంటే పోతారా? రాజ్పాల్ డాడీ బొమ్మంటే పోతారా? జాషువా బ్రదర్ బొమ్మంటే పోతారా? పోరు. మీరు మీ హృదయములలో దేవుడు చెప్పిన ప్రకారము మీరు నమ్మి సువార్తకు వెళతారు. కనుక మీ ఉద్దేశాలు సుస్పష్టంగా ఉండాలి. ఇదిగో మేము దేవుని యొక్క ఆజ్ఞాతిసారంగా వెళుతున్నాం, దేవుని యొక్క వాక్యం ప్రకారమే వెళుతున్నాం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు సువార్తకు వెళ్తున్నారంటే మీరు వాక్యమునకు లోబడి వెళుతున్నారు. దేవునికి స్తోత్రం. మీరు బైబిల్ కాలేజీకి వచ్చారు అని అంటే ఖచ్చితంగా మీరు దేవుని చిత్తానికి లోబడి వచ్చారు, నాకే డౌట్ లేదు. రేపు పరిశుద్ధాత్ముడు మీకు పరలోక రాజ్యంలో కూడా సాక్ష్యం ఇస్తాడు. మీరు వస్తారు, నేను వస్తారు. ఏదైనా డౌట్ ఉంటే అక్కడ తేల్చుకుందాం. పాస్టర్ గారు మీరు చెప్పారు ఇది జరగలేదేంటి అని చెప్పి అప్పుడు కాలర పట్టుకొని అడుగుదురు కానీ పరలోక రాజ్యంలో అప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తాడు. చెప్పాడు కదా నా దాసుడు, అతని హృదయంలోంచి వచ్చింది కాదు, నేను ఆ మాటని అతని నోట ఉంచాను. మీరు చేసేది ఏ పని అయినా సరే వాక్యానుసారమైనది, దేవుని చిత్తానుసారమైనది, దేవుని ప్రవచనానుసారమైనది. ఆమెన్. పౌలు చెప్పిన సువార్త అన్నీ కూడా అందుకనే చెప్తాడు. ప్రతి ఒక్కటి ప్రూఫ్ చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కదానికి అవిధేయుల్ని వాక్యంలో చూపిస్తున్నాడు, విధేయుల్ని వాక్యంలో చూపిస్తున్నాడు, తన పరిచర్యని వాక్యంలో చూపిస్తున్నాడు, తన ప్రయాణాన్ని వాక్యంలో చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడంటే నేను చేస్తున్న ఈ ప్రయాణం వృధా కాదు, దేవుని ప్రవక్తల ప్రవచనాలను అనుసరించి చేస్తున్నా, దేవుని ఆజ్ఞను అనుసరించి చేస్తున్నా, దేవుని చిత్తానికి లోబడి చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇటువంటి ఉద్దేశాలు కలిగిన వారమై మనం చేస్తున్న పరిచర్య, దేవుని కోసం మనం నిలబడిన తీరు, ఇదంతా కూడా ఏదో ఒక లెక్కలేనిదిగా ఉండదు. మీ కళ్ళ ముందు ఇప్పుడు అలాగే కనపడుతుంది, కానీ ఇది చాలా ఘనమైనది. దీని ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలవలేవు. మీరు మొన్న చెప్పాను, ఎప్పుడైతే మీరు 4 విషయాలలో గొప్పగా ఉంటారో అప్పుడు అపవాది యొక్క తలని చితక దొక్కుతారు. ఆమేన్. దేవుని యొక్క మహిమ ఎప్పుడైతే చూస్తారో ఇక అప్పుడే అపవాది తల చితికిపోతుంది అన్నమాట. ఇంకా మనం దాని యొక్క బంధకాలలో లేము అని మనం గుర్తించాలి. ప్రతిదానికి దాన్ని జ్ఞాపకం చేసుకోవటం కాదు. ప్రతి క్రైస్తవుడు ఎలా ఎడిక్ట్ అయ్యారనంటే, కొంతమంది మనల్ని ఎలా ఎడిక్ట్ చేశారంటే అపవాది బంధకాల నుంచి మనం విడిపించబడి ఉన్నా కూడా ఇంకా దాని బంధకాలలో ఉన్నట్టుగానే మనం భావిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఒక మాట గమనించండి, చిన్న మాటే చెప్తాను. ఇప్పుడు ఒక తండ్రికి కుమారుడు ఉన్నాడు. కుమారుడికి కొన్ని అవసరాలు ఉంటాయి. కుమారుడు యుక్త వయసుకి వచ్చాడు. యుక్త వయసుకు వచ్చిన తర్వాత కొన్ని అవసరాలు ఉంటాయి, ఏదైనా కొనుక్కోవటానికో ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయటానికో. ఇప్పుడు తండ్రి వాడి అవసరాలు తెలుసుకొని వాడికి ముందుగానే కొంత డబ్బు ఇస్తాడు. అయితే ఇంకా ఎక్కువ అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలి? తండ్రిని అడగాలి, అవునా? ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ప్యాకెట్ మనీగా ఒక 2000 ఇస్తాను అనుకోండి, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరమైన ఇప్పుడు ఏం చేయాలి? అడగాలి.
అడిగితే తండ్రి ఇస్తాడు. ఎందుకంటే ఆ అవసరత ఏదో తెలియదు గనుక, ఆ అవసరతని ఫీజు కట్టాలనో లేకపోతే ఇంకోటో ఎక్స్‌పెన్స్ ఉన్నప్పుడు అడుగుతాడు. అడిగినప్పుడు తండ్రి వెంటనే ఇస్తాడు. అయితే క్రైస్తవులు ఇక్కడ ఏమనుకుంటున్నారంటే, అంతకుముందు అడగకుండానే ఇచ్చాడు గదా! పాకెట్ మనీ ఇస్తున్నాడు గదా! ఇప్పుడు గూడా నా అవసరం ఆయనే తెలుసుకొని ఇవ్వాలి అనే పరిస్థితుల్లో ఉన్నారు. అది ఎప్పుడైతే ఇవ్వటం లేట్ అయిందో, అప్పుడేమనుకుంటున్నారంటే అపవాదిగాడు ఇక్కడ నన్ను పట్టేశాడు. ఇక్కడ అపవాదిగాడు అంటే మనకు ఒక 10,000 అవసరం జీవించడానికి, మనకు 5,000 ఉన్నాయి. ఇంకొక 5,000 రాలేదనుకోండి, మనం తండ్రిని అడగట్లేదు. ఇప్పుడు ఏమనుకుంటామంటే అపవాదిగాడు నన్ను బంధకాల్లో పెట్టాడు. అపవాదిగాడు నన్ను పట్టి పీడిస్తున్నాడు. ఈ 5,000 రాకుండా వాడే అడ్డుపడుతున్నాడు అని చెప్పి మనం ఈ క్రెడిట్ వాడి ఖాతాలో వేస్తున్నాం. అందుకని వాడికి బలం వస్తుంది. అంటే లేని ఘనతని కూడా వాడికి ఆపాదిస్తున్నాం. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వాడి అధికారాన్ని ఉందా? అధికారం వాడికి కొట్టేశాడు. సిలువలోనే వాడి యొక్క అధికారానికి, వాడి యొక్క అధికారము మరణం. ఆ మరణాన్ని జయించిన పునరుద్ధానం ఆయన పొంది ఉన్నాడు గనుక, ఇక ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా ఎక్కడా అని అడిగాడు. కాబట్టి అపవాది యొక్క శక్తిని కొట్టేశాడు ఆయన సిలువలో. ఆయన సిలువ రక్తము మన మీద ప్రోక్షించి మనకి జయమిచ్చాడు. అయితే ఇక్కడ అందుకని అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. అంటే ఛానల్ ఈజ్ ఓపెన్. దేవుని పిల్లలైన మీ కొరకు ఛానల్ ఓపెన్ చేయబడింది. మీరు అడగండి, తీసుకోండి. మీరు వెదకండి, మీకు దొరుకుతుంది. మీకు తట్టండి, తీయబడుతుంది. ఎక్కడైనా మూయబడి ఉందనుకోండి, ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా ద్వారం మూయబడితే సౌండ్ చేస్తారా లేదా? మనకు అట్లా లేదు. మనం వెళ్ళగానే అదేదో స్కాన్ చేసుకొని మన ముఖాన్ని ఇట్లా తీస్తే బాగుండు అని అన్నట్టుగా ఉంది కదా. అందుకనే ఇదిగో ఆల్రెడీ మీకు ఓపెన్ చేయబడినాయి. కానీ మీకు అవసరమైంది ఏదో అడగాలి. ముందు అడగకుండానే మనము అపవాదిని వాడికి క్రెడిట్ ఇచ్చేసేటట్లుగా, వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, వాడు నన్ను ఇరుకుని పెడుతున్నాడు అని మీరు అనవద్దు. మీరు నిలిచి ఇలాగ ప్రార్థన చేయండి. ప్రభువా, మీ సహాయం మాకు కలగాలి, నేను విడిపించబడాలి, ఇదిగో నాయన ఈ యొక్క అవసరత నాకుంది, ఇది నాకు దయచేయబడాలి అని చెప్పి అడగండి. ఖచ్చితంగా దేవుడు వెంటనే మీకు ఆ కార్యాన్ని చేస్తాడు. ఆమేన్. 11వ అధ్యాయంలోనికి వెళదాం. 11వ అధ్యాయం యొక్క స్పెసిఫికేషన్ ఏమిటి అని అంటే, ఇజ్రాయేలు ప్రజలు పారద్రోలబడిన వారు కాదు. ఇజ్రాయెల్ ఈజ్ నాట్ కాస్ట్ అవే. ఆన్లైన్లో వాళ్ళని ఒకసారి చూపించాయా? వాళ్ళు ఫాలో అవుతున్నారో లేకపోతే ఏంటో నాకు తెలియలేదు. ప్రతి ఒక్క టీచర్ కూడా వాళ్ళని ఎక్కువగా మాట్లాడతారు. నేను చాలా తక్కువగా మాట్లాడుతున్నాను వాళ్ళతోటి. సహోదరులారా, సహోదరిలారా, ఎలా ఫాలో అవుతున్నారు? నేను మిమ్మల్ని ఎక్కువగా మాట్లాడలేదని, మీరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదని అనుకోవద్దు. టైం లేదు కనుక అలాగుంది. అందరూ ఫాలో అవుతున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. థ్యాంక్ యూ. ఓకే, 11వ అధ్యాయంలోనికి వెళదాం. ఇజ్రాయేలు ప్రజలు పారద్రోలబడిన వారు కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటాం. చదవండి. అలాగైనా ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలునకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి
ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తాము దేవుని యొక్క కృప ఎలాగా ఉంది అంటే దీర్ఘశాంతం అనేది ఎలా ఉంది అనేది ఇక్కడ మనం మరి ఒకసారి చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విసర్జించలేదు. ఎందుకనంటే ఆయన కృపని వాళ్ళు పొందుకోకపోయినా, ధర్మశాస్త్రమునకు పరిసమాప్తి అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన రక్షకుడు పుట్టిన వాళ్ళు ఎరుగలేదు. అంత మాత్రాన వాళ్ళందరూ కూడా కొట్టేశాడా దేవుడు అని అంటే కొట్టివేయలేదు. ఆయన మహాకృపను బట్టి ఆయన ఏమంటాడనంటే ఇక్కడ యెషయా ఇక్కడ ఏలియా ఒక మాట చెప్పటం మనం చూస్తాం. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనము నుండి 18వ వచనం వరకు కూడా ఇక్కడ వ్రాసి ఉంది. నేను చెప్తాను. ఇక్కడ ఈ మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10 నుండి 18 వచనాలు వరకు కూడా చూస్తే ఇక్కడ అంటాడు కదా, ఇశ్రాయేలు ప్రజలు ద్రోహులైపోయారు. ఎందుకనంటే వాళ్ళందరూ ఏం చేశారనంటే రాజుతో కలిసి ప్రవక్తలందరినీ చంపేశారు. ఇశ్రాయేలులో ఒక ప్రవక్త కూడా లేకుండా చేశారు. వాళ్ళందరూ కూడా ద్రోహులైపోయారు. వాళ్ళందరూ కూడా దేవుని నీతికి వ్యతిరేకంగా తిరిగిపోయారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకు అని అంటే ఆ దినాల్లో యెజబెలు ఆషేరాదేవి ప్రవక్తల్ని, అన్యదేవతల ప్రవక్తల్ని ఆదరించి ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేయించింది. ఆ సందర్భంలో ఒక 100 మంది మాత్రమే ప్రవక్తలు గుహలలో దాచి ఉంచి రక్షించబడ్డారు గనుక 100 మంది ప్రవక్తలు 2 గుహల్లో దాచి ఉంచాడు ఒక రాజు సేవకుడు ఒక ఆయన. ఇక మిగతా వాళ్ళందరూ కూడా నశించిపోయారు. ఇలాగ ప్రవక్తల్ని చంపటానికి ప్రేరేపించింది రాజు అయితే ఆయన మాటని గైకొని ఆయనకు వెనుదనుగా నిలిచిన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు రాజు అయిన అహాబు ఇలాగ చేశాడు. ఈ అహాబు చేసిన పాపం, భయంకరమైన పాపంలో రాణి అయిన యెజబెలు, అహాబు ఇద్దరు కూడా పాపం చేస్తే దానికి వెనుదనుగా నిలిచిన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. అందుకని ఏలియా అంటాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఎంత ద్రోహులుగా మారారనంటే ప్రవక్తల్లో ఒక్కడినైనా మిగలలేదు, నేను తప్ప ఇంకెవరు మిగలలేదు అని అంటాడు. అప్పుడు అంటారు కదా దేవుడు, అయితే ఇంత భయంకరమైన పాపంలో ఇశ్రాయేలు వారు పడినా ఇంకా బయలునకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. ఏలియా, నీకు తెలియకుండా నేను ఇంకా 7,000 మంది ఇశ్రాయేలు ప్రజలు మంచోళ్ళు ఉన్నారు, నువ్వు అందరూ ద్రోహులు అయ్యారు అన్నావు కదా, అయితే దేవుని దృష్టికి ద్రోహులుగా మారకుండా 7,000 మంది శేషముగా ఉంచబడ్డారు. ఈ మాటను బట్టి ఏం చెప్తున్నాడనంటే ఇశ్రాయేలు ప్రజలకి ఆదరణ ఉంది, అందరూ కూడా పారద్రోలబడిన వారు కాదు. ఇందాక నేను ఏదైతే చెప్పానో ఆ వాక్యములో ఇశ్రాయేలు ప్రజలు నమ్మలేదు గనుక వారందరికీ కూడా కృప కోల్పోయారు, కృప తప్పిపోయింది అని నేను చెప్పలేను. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజలు ద్రోహులైన వాళ్ళలో కొంతమంది 7,000 మంది పురుషులు వాళ్ళ మీద నేరాన్ని ఆపాదించాల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అనంటే శేషాన్ని రక్షించాలి, కొంతమందినైనా దేవుడు రక్షించాలి అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా. అంటే ఇక్కడ పాపాన్ని పరిగణలోకి తీసుకోవట్ల దేవుడు, ఇక్కడ వాళ్ళ యొక్క ఉద్దేశాలని పరిగణలోకి తీసుకోవట్ల, దేవుని యొక్క కృప మాత్రమే పరిగణలోకి తీసుకున్నాడు. అంటే ఎదురాడే ప్రజల కోసం దినమెల్లా నా చేతులు చాపి నేను ఎదురు చూస్తున్నాననే మాట ఇక్కడ నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ ద్రోహులైనా శేషాన్ని దేవుడు విడిచిపెట్టాడు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇటువంటి భయంకరమైన పాపాన్ని చేయకుండా తమను తాము అణుచుకున్నారు. ఇదిగో బయలుదేవతలకి అందరినీ కూడా నమస్కరించమని బయలుదేవతల ప్రవక్తలని గొప్ప చేసి వాళ్ళందరినీ నిలబెట్టి
యెహోవా దేవుని యొక్క ప్రవక్తలందరినీ చంపించింది యెజబెలు. అయితే కూడా ఆమె చెప్పినట్లుగా బయలునకు మోకాళ్ళు ఉండకుండా ఇంకా 7,000 మంది పురుషులు ఉన్నారు నాకు అంటాడు. అందరూ ద్రోహులైపోలా. 7,000 మందిని నేను సపరేట్గా పెట్టా. ఎందుకు అనంటే వారి ద్వారా అయినా సరే ఆ ఇశ్రాయేలు ప్రజాంగాన్ని కాపాడాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. శేషమే రక్షించబడిన, అందుకని అంటాడు దశమ భాగమే విడవబడినను పరిశుద్ధమైన చిగురు. ఊరకనే రాయల వాక్యాలు. అంటే అందరూ కూడా కొట్టివేయబడరు. ఇశ్రాయేలు ప్రజలు అందరూ కొట్టివేయబడరు. వాళ్ళలో నుంచి వచ్చిన రక్షకుని వారు అంగీకరించకపోయినా నమ్మకపోయినా వారందరూ కూడా ద్రోహులుగా మారరు. వాళ్ళలో దశమ భాగమైన మిగిలి ఉంటుంది. వాళ్ళను బట్టి దేవుడు కార్యం చేయటానికి ఏదో ఒక సందర్భంలో వారు దేవుని నమ్ముకుంటారేమో, విశ్వసిస్తారేమో, జ్ఞానాన్ని వెతుకుతారేమో అని చెప్పి ఆ దశమ భాగాన్ని దేవుడు మిగిల్చాడు. అది వారి నీతిని బట్టి కాదు, దేవుని కృపను బట్టి వాళ్ళని అలాగా సమకూర్చుకుంటాడు. ఎందుకు అందరి లెక్కలో వేయలేదు, ఈడు చేసిన పాపమేంది, వాడు చేసిన పుణ్యమేంది అని అనాల్సిన పని లేదు. దేవుని యొక్క నియమం అది, దేవుని యొక్క చిత్తం. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాని తర్వాత చదువుదామా? చదవండి అమ్మా. దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా అట్లనరాదు. చదువమ్మా. తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగను, వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ యొక్క బలహీనతల్ని జ్ఞాపకం చేస్తూ వాళ్ళకి నిద్రమత్తు గల మనస్సు ఉంది, చూడలేని కన్నులు ఉన్నాయి, వినలేని చెవులు ఉన్నాయి. కనుక వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. అంటే ఏదైతే వారికి ప్రతిఫలాలు దావీదు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నిజానికి సత్యం ఏదైతే కనుగొనలేదో దానికి ప్రతిఫలం కూడా ఉంటుందండి. దావీదు ఈ రీతిగా రాస్తున్నాడు, ఎవరైతే నిద్ర మత్తు గల మనస్సున్నారో, ఎవరైతే చూడలేని కనులు గలవారు ఉన్నారో, వినలేని చెవులు గలవారై ఉన్నారో వాళ్ళందరికీ అనంట ఏమొస్తాయి అనంటే, వారి కన్నులకేమో చీకటి గమ్ముతుందంట, వారి వీపు ఎల్లప్పుడూ వంగిపోదు. అంటే బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. వారి కన్నులకు చీకటి అంటే, చీకటి అంటే ఇప్పుడు మనం చీకట్లో ఏదైనా చూడగలుగుతామా? ఏమైనా చూడగలుగుతామా? చీకటి వచ్చినప్పుడు మనం ఏమీ చూడలేం. అలాగే ఇక ఎప్పుడైతే చూడలేని వారు, వినలేని వారు, దేవుని యొక్క సువార్తను అంగీకరించని వారు, ఇక వాళ్ళ జీవితం ఎలాగైపోద్దంటే వాళ్ళకి ఇక వెలుగు అనేది ఉండదు. వాళ్ళ జీవితాలు అంతా చీకటే. కొన్నాళ్ళు దేవుడు టైం ఇస్తాడు. ఇక రాను వాళ్ళు దేవుడిని అంగీకరించలేకపోతే వాళ్ళ జీవితాల్లో చీకటే ఉంటుంది. విడుదల ప్రకటింపబడి ఉండగా వారు విడుదల పొందటానికి ఇష్టపడకపోతే వాళ్ళ జీవితం అంతా బానిసత్వంలోనే ఉంటుంది. వాళ్ళ వీపు మోసి 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 వంగిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించకపోయినా, దేవుణ్ణి కనుగొనలేకపోయినా, ఆ కనుగొనలేని కనులు కొన్నాళ్ళకి శాశ్వతమైన చీకట్లోకి వెళ్ళిపోతాయి. ఇక అప్పుడు నేను దేవుడిని వెతుకుతానండి అని అంటే దేవుడు కూడా ఆ మార్గాన్ని మూసేస్తాడు. ఇక వాళ్ళు చూడలేరు. వాళ్ళ కనులు ఎదుట అంధకారం ఉంది.
ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకొని నేను స్వతంత్రుడిని అవుతానండి. ఈ పాపపు బానిసత్వాన్ని నేను మొయ్యలేనండి. ఇప్పుడు యేసుక్రీస్తుని నేను అంగీకరిస్తానండి అని చచ్చేటప్పుడు చెబుతావేమో. ఆ చచ్చేటప్పుడు నేను చెబుతానన్నా కూడా అప్పటికి నీ వీపు వంగిపోద్ది. ఇక అప్పుడు రక్షణ కావాలన్నా కూడా నీకు దొరకదు. అందుకనే అంటాడు, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తును సువార్తను గురించి నువ్వు వింటావో అదే అనుకూలమైన సమయం, అదే రక్షణ దినం. నేను కొంతకాలం కళ్ళు మూసుకుంటాను, తర్వాత చూస్తాలే. చాలామంది చెప్పే మాట ఏంటంటే, పాస్టర్ గారు దేవుడు నమ్ముకోవాలనే ఉంది కానండి, మా అబ్బాయి పెళ్ళి అవ్వాలండి. మేము వెంటనే వెళ్ళి అడుగుతాం, అమ్మా అబ్బాయి పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా అంటే, ఒక కాయ ఆయనియండి పాస్టర్ గారు, వాడికి కొద్దిగా పిల్లలు పుడితే ఇక వాడికి మొక్కున్నామండి. అప్పుడెప్పుడు పిల్లగాడు ముడితే తలంతా గుండు చేసుకుంటామని మొక్కున్నాము. ఇక అది చూసి అది అయిపోయిన తర్వాత గుండు కొట్టించుకున్న తర్వాత ఇక దేవుడేనండి, అది అయిపోయిన తర్వాత వస్తాం. ఈ మధ్యలో కోడలు కాన్పు కష్టమైంది పాస్టర్ గారు. వాడు గనక బారసాల సంవత్సరం ఫంక్షన్ చేసిన దాకా వాడు బాగా ఉండి సంవత్సరం ఫంక్షన్ కనుక చేస్తే అప్పుడు మొక్కున్నాం పాస్టర్ గారు, నిలువు దోపిడీ ఇస్తామని తిరుపతి పోయి, అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు వస్తామండి, కొద్దిగా ఏమనుకోబాకండి, ఇట్ట అన్నామని బాధపడబాకండి. ఎన్నిసార్లు అని అడుగు, ఏదో ఒకటే చెబుతూనే ఉంటారు వాళ్ళు. ఇక మారరు వాళ్ళు. చివరికి కాళ్ళు పడిపోయిన తర్వాత, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, కాళ్ళు నడవనీయట్లేదు పాస్టర్ గారు, అసలు వల్ల కావట్లేదు, కళ్ళు కనపట్లేదయ్యా. ఇప్పుడు కళ్ళు కనపడాలని నేను ప్రార్థన చేస్తే నువ్వేం చేస్తా? ఇంకా లోకంలోకి పోయి సాయంత్రానికి టీవీ సీరియల్స్. కళ్ళు కనపడాలని ఎప్పుడు కూడా మీరు బాగా ప్రార్థన చేయమాకండి. కళ్ళు కనపడాలని ప్రార్థన చేశారా, ఇక వాళ్ళు సీరియల్స్కి సినిమాలకి ఎడిక్ట్ అవుతారు. దేవుని వాక్యం పొరపాటున. అందుకని ఇటువంటి వాళ్ళ కోసం ఆడియో బైబిల్స్ కూడా వచ్చినాయి. ఏం పర్వాలేదు, నీ కళ్ళు కనపడకపోయినా చెవులు వినపడుతున్నాయిగా, ఇక్కడ పెట్టుకో నేను అని చెప్పి, వినే వాక్యం వచ్చిందని చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినే వాక్యం వచ్చింది, వినండి సార్లే అని చెప్పండి. ఈలాగా మనమేమో వారిని విడిపించటానికి మనం ఎంతగా ప్రయత్నం చేసినా వారు విడిపించబడక వాళ్ళు ప్రతిదానికి సాకులు చెప్తూనే ఉంటారు. ఈ సాకులు చెప్పే ప్రతి వాళ్ళు కూడా అంధకార సంబంధమైన మనసు కలిగిన వారై కొన్నాళ్ళకి వాళ్ళ జీవితంలో అంధకారం వస్తుంది. వాళ్ళకి చీకటే వస్తుంది కానీ వాళ్ళకి వెలుగు అనేది రాదు. వాళ్ళకి బానిసత్వం తప్ప, వాళ్ళ వీపులు వంగిపోవటం తప్ప ఇంకా ఏది కూడా వాళ్ళకి తటస్థించదు అని చెప్పి దావీదు వాళ్ళకు ఒక రకంగా శాపాన్ని పెడుతున్నాడు. దేవుని వెలుగును కనుగొనలేని ప్రజలారా, నీకు నిశ్చయంగా చీకటి రావాలి. మీ కన్నులకి వెలుగు కాదు, మీకు కళ్ళకి చీకటి కమ్మాల. మీరు విడుదల పొందలేకుండా ఉన్నారా, ఇదిగో మీరు ఆ బానిసత్వంలోనే బడి ఉండాలని ఒక రకంగా శపిస్తున్నాడు అనమాట దావీదు. ఆయన అలాగ మాట్లాడుతున్నాడు. కనుక మనం శాపానికి లోనయ్యే వారిలాగా ఎప్పుడూ ఉండకూడదని దీని గురించి మనం తెలుసుకుందాం. తర్వాత చదవండి అమ్మా. కాబట్టి ఎందుకు తొట్టిల్లారు అంటే, వాడు పడిపోయినట్లుగా తొట్టిల్లిరా అట్లా అనరాదు. మళ్ళీ అట్లా అంటానికి వీలు లేదు మనం. ఎందుకనంటే వాళ్ళు తొట్టిల్లారు కనుకే మనం రక్షించబడ్డాం. వాళ్ళు దూరపరచబడ్డారు కాబట్టి అన్య జనాంగములైన మన మీదకి కృపొచ్చింది కాబట్టి మనము వాళ్ళని దూషించటానికి వీల్లేదు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు పారదోలబడిన వారు, మీరు త్రోసివేయబడిన వారు, మీరు నెట్టివేయబడిన వారు, మీరు దేవుని యొక్క కృపను అర్థం చేసుకోలేకపోయినందున మిమ్మల్ని ఆయన విసర్జించాడని మనం ఎప్పుడు అనకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అట్లా అనరాదు. ఎందుకు అనరాదు అని అంటే, ఇదిగో వాళ్ళ యొక్క అవినీతి వల్ల, వాళ్ళ యొక్క బలహీనతల వల్ల, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొనపోయినందువలన, అనగా దేవుని అంగీకరించకపోయినందువలన మనం అంగీకరించబడ్డాం. దేవుని కృప మన దగ్గరకు వచ్చింది కనుక నిజానికి మనం ఎంత ధన్యులం. యేసుక్రీస్తు ప్రభువుని ఎరగటానికి మనకు ఒక మార్గము సరళమైందంటే కేవలం ఇశ్రాయేలు ప్రజల వల్ల. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఎదురు తిరిగారో ఆయన యొక్క మహోన్నతమైన కృప మన దగ్గరికి వచ్చింది కాబట్టి
మీరు పనికిమాలిన వాళ్ళని మనము అనకూడదు, అనలేము కూడా. వారి తొట్టుపాటు లోకములకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును కలుగజేసిన అయిన ఎడల, ఇలాగుంటే వాళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారో అది మనకు కలిగితే, ఇప్పుడు అసలు వాళ్ళు రక్షించబడ్డారనుకోండి, వాళ్ళ బలహీనతే మనకెంత బలమైతే, వాళ్ళు నిజంగా బలపడితే అసలు ఇక మనది ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా వాళ్ళు ఎట్టి విశ్వాసమును మనలో నింపగలిగిన వారై ఉంటారో ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే వారి యొక్క అవిధేయత, వారి యొక్క అవిశ్వాసము మనకు విశ్వాసం కలగజేసింది. బాగా అర్థం చేసుకోండి. వారి యొక్క అవిధేయత, వారి యొక్క అవిశ్వాసము మనకింత విశ్వాసం కలగటానికి కారణమైంది కనుక, అసలు వాళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు అయ్యారనుకో, ఇక మనం ఏ స్థాయిలోకి వెళ్తాం? ఎంత గొప్ప విశ్వాసం మనలో నింపగలిగేవారుగా ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడు కూడా విశ్వాసహీనులు కాదు. వాళ్ళు ధర్మశాస్త్రం మీద విశ్వాసం పెడుతున్నారు, కానీ ధర్మశాస్త్రానికి పరిసమాప్తి అయినా నెరవేర్చగలిగిన వాణి అయినా యేసు వైపు చూడట్లేదు. అది వారి యొక్క బలహీనత. అందుకనే ఈ యొక్క అధ్యాయాలన్నిటిలో 8వ అధ్యాయం దాటిన తర్వాత 9, 10, 11 ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన మాట్లాడతాడు. యూదుల కొరకు ఇంత గొప్పగా ఆయన మాట్లాడతాడు. మొట్టమొదట అధ్యాయాల్లోనేమో ఆయన ధర్మశాస్త్రము అనేదాన్ని ఏ రీతిగా, ధర్మశాస్త్రం అనేది లోకానికి న్యాయం చేయలేనిదిగా, ఎలాగైతే రక్షణ చేయలేని దానిగా, ఎలాగైతే ఆజ్ఞలు మాత్రమే లేకపోతే ప్రవచనాలు మాత్రమే ఎలా పాపం చేయకుండా ఉండాలో మాత్రమే చెప్పబడింది, కానీ నీతి అనేది చేయలేదు అనేది మొట్టమొదట 6-7 అధ్యాయాల వరకు మాత్రమే చెప్తాడు. అక్కడ నుంచి క్రీస్తులో ఉన్న మహదైశ్వర్యాన్ని 8వ అధ్యాయంలో చెప్తాడు. అంతే కదా, 8వ అధ్యాయం టాప్ అనమాట. ఈ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం హైలైట్. నీతిమంతులైన వారికి దేవుడు కలుగజేయు ఐశ్వర్యం అంతా కూడా దీనిలోనే ఉంది. చెప్పాను కదా ఎన్ని రకాలుగా ఉందో, మీరు ఫాలో అయ్యారు. ఇంకా నోట్స్లో ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుంటే 8వ అధ్యాయం మీరు బాగా చదవండి, నేను ఇచ్చిన నోట్స్లో చదవండి, మీ యొక్క విశ్వాసం పెరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక అక్కడి నుంచి 9, 10, 11 అధ్యాయాల వరకు కూడా ఇశ్రాయేల్ ప్రజల యొక్క గొప్పతనం చెప్పాడు. అంటే వారికి ఎటువంటి వాగ్దానాలు ఉన్నాయి, అర్చనాచారాదులు ఉన్నాయి, ఎలాంటి షకీనా మేఘంలో నడిచారు, ఇవన్నీ కూడా అక్కడ చెప్పాడు. ఎలాగ వాళ్ళు పారదోలబడిన ప్రజలు కాదు, ఎలాగ శేషం మిగిలి ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళ గురించి బాగా ఎక్కువ చెప్పాడు. అంటే వాళ్ళని తీసివేయటం, కొట్టివేయటం కాదు, కానీ ఆయన అంటాడు కదా, మీకు అన్నీ ఉన్నాయి కానీ ఒకటే తక్కువైంది, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించలేక పోవటం. దాని ద్వారా మీరు 2వ అడుగు వేయటానికి అవకాశం లేనట్లుగా కనపడుతుంది. మీరు గనక యేసుని నమ్మితే ఆ 2వ అడుగులోనికి మీరు వస్తారు. అంటే ఫర్దర్ స్టెప్, దానిలో అడుగు వేస్తే ఇక మీకు తిరిగే లేదు. ఎందుకంటే వాళ్ళకుండే భక్తి వేరు, వాళ్ళకుండే విశ్వాసం వేరు. ఎప్పుడో 2000 సంవత్సరాలు ఇప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడి ఎన్ని సంవత్సరాలు అయిందండి? మోషే కాలంలో ఇవ్వబడింది కదా, 4000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలకి పైగా అయింది. ఇప్పటి వరకు కూడా ధర్మశాస్త్రమే ప్రామాణికమని దాన్ని ఆరాధిస్తున్నారే వాళ్ళు. వాళ్ళ భక్తి ఎంత గొప్పది, వాళ్ళ యొక్క విశ్వాసం ఎంత గొప్పది, వాళ్ళ విధేయత ఎంత గొప్పది. అయితే విధేయత చూపించాల్సిన దాని పట్ల విధేయత చూపించట్లా, అదే మైనస్. అప్డేట్ కావట్లే. మిగతా టెక్నాలజీలు అప్డేట్ అవుతున్నారు, దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి అప్డేట్ అవసరం లేదంటున్నారు. ఇది బాధాకరం. అందుకని అంటాడు, నిజానికి వాళ్ళు అలా ఉండటం మనకి దీవెనకరం, ఆశీర్వాదకరం. వాళ్ళ యొక్క బలహీనత వల్లే మనం ఎంత గొప్ప విశ్వాసం పొందితే, నిజానికి వాళ్ళు విశ్వాసంలోకి వస్తే మనం ఏ స్థాయికి వెళ్తాం? వాళ్ళ విశ్వాసం మనలో కార్యసాధకమయ్యి మనం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజానికి వాళ్ళు పాత నిబంధన విశ్వాసంలో ఉంటేనే ఈరోజు ప్రపంచంలో టెక్నాలజీలో నెంబర్ 1. బాగా అర్థం చేసుకోండి కదా. వాళ్ళకి నోబెల్ బహుమతులు ఎన్ని వచ్చినాయి? 13 నోబెల్ బహుమతులు యూదులకే వచ్చినాయి అనంట.
ఈరోజు టెక్నాలజీలో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా అసలు దరిదాపుల్లో కూడా లేరు కదా, మనకన్నీ తెలుసు. అయితే ఈ టెక్నాలజీలో వాళ్ళు గొప్పగా ఉన్నారు అని అంటే వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళ యొక్క సాధన, ఇవన్నీ కూడా పాత నిబంధన ప్రకారం వాళ్ళు చేస్తున్న దాని ద్వారానే ఇంత టెక్నాలజీలో ఉన్నారంటే అసలు యేసుక్రీస్తు ప్రభువుని గనక వాళ్ళు అంగీకరిస్తే ఇక అసలు వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఇక 2.0 అని చెప్పాలి కదా, మన భాషలో ఇజ్రాయలైట్స్ 2.0 అని చెప్పాలి. ఇంకా ఆ స్థాయికి వెళ్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. కనుక మనం కూడా అటువంటి దానిలోనే, అంటే వాళ్ళ అవిశ్వాసంలోనే మనకింత విశ్వాసం కలిగజేస్తే వాళ్ళు విశ్వాసాలు అయితే మరి మన స్థాయి ఇంకెట్లా ఉంటుంది అని అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వారిలో మనం ముందు గనుక మన విశ్వాసం వేరే స్థాయికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. తర్వాత అన్యజనులకు మీతో నేను మాటలాడుచున్నాను. ఆ ఆ 21వ వచనం వరకు చదువమ్మా. ఉమ్.  చాలమ్మా. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఈ 16వ వచనము నుండి 21వ వచనం వరకు కలిగిన వచనాలలో పౌలు గారు ఒక ప్రత్యేకమైన తీరుగా ఇశ్రాయేలు వారికి, దేవుని ప్రజలకు అనగా అన్యజనులకు కలిగిన సంబంధాన్ని ఒక ప్రత్యేకమైన తీరుగా చూపించారు. దీనిలో కొన్ని మర్మాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దేవునినేమో ఒలీవ చెట్టుగా చూపించారు. ఇక్కడ ఒలీవ చెట్టు ఉన్నది, కొన్నేమో కొమ్మలు ఉన్నాయి, కొన్నేమో అడవి ఒలీవ కొమ్మలుగా ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవునినేమో ఒలీవ చెట్టుగా చూపిస్తాడు, ఒలీవ కొమ్మలుగా ఇశ్రాయేలు ప్రజలను చూపిస్తాడు, అడవి ఒలీవ కొమ్మలుగా అన్యజనులని ఇక్కడ చూపిస్తాడు. అన్యజనులేమో అడవి ఒలీవ కొమ్మలు, స్వాభావికమైన కొమ్మలేమో ఇజ్రాయేలు ప్రజలు, అసలు ఒలీవ చెట్టేమో యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుణ్ణి ఒలీవ చెట్టుగా చూపించినప్పుడు సంఖ్యాకాండము 15వ అధ్యాయము 17 నుంచి 21 వచనాల ప్రకారంగా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, నేను మిమ్మను కొనిపోవచ్చున్న దేశములో మీరు ప్రవేశించిన తర్వాత మీరు ఆ దేశపు ఆహారము తినునప్పుడు ప్రతిష్టార్పణముగా యెహోవాకు అర్పింపవలెను. మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను. కళ్ళపు అర్పణము వలె దానిని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణమును యెహోవాకు అర్పింపవలెను అనే మాట ఇక్కడ చూపించాం. ఇక్కడ మొదటి ముద్ద అంతయు పరిశుద్ధమైనదైతే మిగిలిన పిడికెడు కూడా పరిశుద్ధమే అని చెప్పాడు కదా, దాని గురించి ఇక్కడ మనం చూద్దాం. ప్రథమ ఫలముగా అర్పించబడుచున్న పిండెలోని పిడికెడు ముద్ద. ఈ పిడికెడు ముద్ద అని ఎవరిని అన్నాడంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే పితరులని
మొదటి పిడికెడు ముద్ద పరిశుద్ధం అన్నాడు. అంటే ఇక్కడ మర్మం ఏంటంటే మీరు గమనించండి, ఇక్కడ మొదటి పిడికెడు ముద్ద మీరు ప్రతిష్టార్పణగా అర్పించాలి ఒక పిడికెడు ముద్ద అని ఏదైతే బాహ్యాన్ని చెప్పాడో అది ఒక మర్మంగా ఉంది. ఏంటి అనంటే ఈ మొదటి పిడికెడు ముద్ద అనేది అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే పితరులతో కూడా ఉన్నది. అంటే వాళ్ళకి సాదృశ్యం అన్నమాట. వాళ్ళు పరిశుద్ధమైన వాళ్ళ కాదా? కదా. కాబట్టి ఇక్కడ పిడికెడు ముద్ద పరిశుద్ధమైనప్పుడు ముద్దంతయు అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పరిశుద్ధమే. అంటే మొదటి పిడికెడు ముద్ద పరిశుద్ధమైనప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పరిశుద్ధమైన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ పితరులు దేవుళ్ళుగా వాళ్ళని కొలిసి ఆచారాల్లో వాళ్ళని పితరులుగా ఆచారాలు పెట్టుకొని ఆచరిస్తున్నారు కదా. అందువలన ఈ మొదటి పిడికెడు ముద్దగా ఉన్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే పితరులు నీతిమంతులై ఉన్నారు గనక ఆ నీతిమంతుల్లో నుంచి వచ్చిన ప్రతి సంతానము కూడా నీతిమంతులుగా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళందరూ కూడా నీతిమంతులు ఉన్నారు అనే మాట చెప్తూ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పరిశుద్ధమనే చెప్తున్నాడు. అలాగే వేరు పరిశుద్ధమైనప్పుడు దాని కొమ్మలు, రెమ్మలు, శాఖలు కూడా పరిశుద్ధములే కదా. అందుకని ఇశ్రాయేలు పితరులకు ప్రజలకు ఆధారమైన ఒలీవ చెట్టు వలె దేవుడు ఉన్నాడు. అంటే ఈ యొక్క కొమ్మలు, రెమ్మలు, శాఖలు ఇవన్నీ కూడా దేనిలో ఉంటాయండి? చెట్టులోనే ఉంటాయి కదా. కాబట్టి ఈ చెట్టుగా దేవుడు ఉన్నాడు. దీని యొక్క వేరు ఏదైతే ఉందో ఆ వేరు అబ్రహాముగా ఉన్నారు. ఇందాక మొదటి ముద్ద పిడికెడు ముద్ద అని చెప్పబడింది కదా. ఆ ముద్దలోనేమో మొదటి ముద్ద అన్నప్పుడు, ఆ పిడికెడు ముద్ద అన్నప్పుడు ఆ మొదటి పిడికెడు ముద్దలో పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నారు కనుక ఆ ముద్దంతా పరిశుద్ధం అని చెప్పాడు. ఇప్పుడేమో ఒలీవ చెట్టును సాదృశ్యంగా తీసుకొని ఆ మొదట వేరే అబ్రహాముగా ఉన్నాడు. అబ్రహాము పరిశుద్ధం గనక వేరు పరిశుద్ధం గనక హల్లెలూయా చెట్టుగా దేవుడు ఉన్నాడు. దాని యొక్క మొట్టమొదటి వేరు ఏదైతే వచ్చిందో ఆ వేరు అనబడిన అబ్రహాము పరిశుద్ధం గనుక దానిలో ఉన్న కొమ్మలు, రెమ్మలు, శాఖలు అన్నీ కూడా పరిశుద్ధమే అని చెప్తూ ఉన్నాడు. కావున దేవుడు ఇశ్రాయేలు పితరులకు ప్రజలకు ఆధారమైన ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. ఒలీవ చెట్టుగా ఉన్న దేవుడు తన కొమ్మలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలలో కొందరిని తొలగించి అడవి ఒలీవ కొమ్మలని పిలువబడుచున్న అన్యజనులను తనతో అంటుకట్టెను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు అసలు ఈ చెట్టే ఒలీవ చెట్టు, దాని కొమ్మలు, రెమ్మలు, శాఖలు, వేరు అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలతోనే ఉంది. ఇప్పుడు ఏం చేశాడంటే కొన్ని కొమ్మల్ని కత్తిరించి అడవి ఒలీవ కొమ్మలు అని పేరు పెట్టబడిన అన్యజనాంగాన్ని దీనితో కూడా అంటుకట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాగ అంటుకట్టబడి సారాన్ని గ్రహిస్తూ చక్కగా ఎదుగుచున్నప్పుడు ఒలీవ కొమ్మలని పిలువబడుచున్న ఇశ్రాయేలు వారిపై అడవి ఒలీవ కొమ్మలని పిలువబడుచున్న అన్యజనులు అతిశయింపకూడదు. అంటే ఇశ్రాయేలీల మీద మనం ఎప్పుడు కూడా అతిశయించకూడదు. ఎందుకనంటే అసలు వాళ్ళ యొక్క మొట్టమొదటి బీజం ఏదైతే ఉందో అది అబ్రహాములోంచి వచ్చింది, విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. అబ్రహాములో నుంచి పరిశుద్ధమయ్యారు వాళ్ళు. అసలు ఈ చెట్టే వాళ్ళ కోసం, ఈ చెట్టే వాళ్ళ కోసం. అయితే ఆయనే కొన్ని కొమ్మల్ని కత్తిరించి నిన్ను అంటుకట్టాడు. అయినప్పుడు నువ్వు అవి ఎలాగ ఎదుగుతున్నావో నువ్వు కూడా అలాగే ఎదుగుతున్నావు. అయితే నీ గొప్పతనం లేదు, నీ కాయలు ఎక్కువ లేవు, నాకు చూడు ఎన్ని కాయలు పడినాయో అని చెప్పి అనటానికి ఏమీ లేదు. ఎందుకనంటే సారము అంటే వేరు ఎక్కడి నుంచి ఉంది? అబ్రహాములో నుంచి ఉంది. అంటే ఆయన విశ్వాసులకు తండ్రి, విశ్వాసులమైన మనకి ఆయన సారాన్ని ఇస్తాడు. అలాగే భౌతికమైన జీవితం గడుపుతున్న ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆయనే
హల్లెలూయా. అందుకనే ఆయన వేరుగా ఉన్నాడని చెప్పబడింది ఇక్కడ. ఆయన వేరుగా ఉన్నాడు ఎందుకు అనంటే ఆయన విశ్వాసులకి సారమిస్తాడు. దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలు ప్రజలకు కూడా సారమిచ్చువాడుగా ఉన్నాడు గనుక ఇక్కడ మనం గమనించగలము. సారం అబ్రహాము నుంచి వస్తుంది, ఒలీవ చెట్టు దేవుడు కనుక ఈ చెట్టులో ఉన్న మనం, క్రొత్తగా ఏర్పాటు చేయబడిన మనం సారాన్ని బాగానే గ్రహిస్తున్నాం, వాళ్ళకన్నా ఎక్కువ తీసుకుంటున్నాం, ఫలింపులు కూడా ఫలిస్తున్నాం. అయితే వేరు ఎక్కడి నుంచి ఉంది అది గుర్తుపెట్టుకోండి. ఆ వేరు లేకపోతే, ఆ వేరు అబ్రహాము, ఆయన ఇజ్రాయేలు వాడు, ఆయన యూదుడు అనే విషయాన్ని మీరు గ్రహించండి. ఎక్కడి నుంచి వస్తుంది మనకి జీవం అంటే మన జీల్ ఎక్కడి నుంచి ఉంది, మన వేరు ఎక్కడి నుంచి ఉంది? అబ్రహాము అనే విశ్వాసులకు తండ్రి అయిన యూదుడైన ఒక వ్యక్తిలో నుంచే మనకుందని గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అతిశయింపకూడదు అనే మాట చెప్తూ, ఇదిగో స్వాభావికమైన ఒలీవ చెట్ల కొమ్మలైన కొన్నిటిని విరిచి ఆయన నిన్ను అంటుకట్టాడు కదా. హల్లెలూయా. నీకోసం అవి విరిచివేయబడినవి కదా. ఎంత బాధాకరం. నీకోసమే అవి విరవబడినవి. నిన్ను తనతో అంటుకట్టుకోవటానికి దేవుడు వాటిని కొన్నిటిని కొట్టేశాడు. కాబట్టి నీకు అతిశయం ఏమన్నా ఉందా? నువ్వు అనుకుంటున్నావు నేను బాగా ఫలింపులు ఫలిస్తున్నాను, ఇప్పుడు ఒలీవ చెట్టు అనబడిన దేవునిలో నా సారాన్ని నేను బాగా తీసుకుంటున్నాను, బాగా ఫలిస్తున్నాను అని అనుకుంటున్నావు. కానీ దాని వేరు ఎక్కడుందో చూడు. అలా నువ్వు ఫలించటానికి కొన్ని కొమ్మల్ని దేవుడు కొట్టేశాడు, తనతో కూడా అంటుకట్టుకున్నాడు. అలా అంటుకట్టుకోకపోతే, వాటిని నరికి వేయకపోతే నీ స్థానం ఎక్కడ? తనతో అంటుకట్టుకోకపోతే నీ యొక్క స్థితి ఎక్కడ? కనుక నువ్వు ఎప్పుడు కూడా అతిశయించే వాళ్ళలాగా ఉండొద్దు. కనుక యూదుల్ని మీరు ఎప్పుడు కూడా దూషించేవారిగా ఉండొద్దు. వాళ్ళు నమ్ముకోలేదని తిట్టబాకండి, వాళ్ళు భక్తిహీనులు బుద్ధిహీనులు అని అనమాకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అట్లా ఎందుకు అంటాడనంటే, అన్యజనులు అతిశయించకూడదు, ఎందుకనగా అవి స్వాభావికమైన ఒలీవ కొమ్మలని నీవు మరిచిపోకూడదు. ఒకవేళ మీకైనా ఏమైనాను అతిశయము కలిగినదా, అట్లు కలుగుటకు వీల్లేదు. ఎందుకనగా కొమ్మలను చెట్లు వేరు భరించుచున్నది గాని నీవు కాదు. నీవు అంటుకట్టబడి నిమిత్తము స్వాభావికమైన కొమ్మలైన ఇశ్రాయేలు వారిలో కొందరిని తొలగించి నిన్ను తనతో అంటుకట్టాడు గనక అతిశయించితివా? అట్లు చేయుటకు వీలు లేదు. ఎందుకనగా ఇశ్రాయేలు వారు అతిశయించి దేవునికి విరోధమైన కార్యములు చేసి తప్పిపోయినప్పుడు ఇశ్రాయేలు వారిని విడువక విరిచిన దేవుడు నిశ్చయముగా నిన్ను నీ అతిశయమును బట్టి మరింతగా శిక్షించును కదా. ఎందుకు విరిచాడు అనంటే, కొంతమంది గర్వించినప్పుడు, కొంతమంది ఎగస్ట్రాలు చేసినప్పుడు దేవుడు వారిని తనలో నుంచి విరిచి నిన్ను తనతో అంటుకట్టుకున్నాడు. కనుక నువ్వు మళ్ళా గర్వించి అదే స్థితికి వచ్చావు అనుకో, నిన్ను కూడా దేవుడు విరుస్తాడు. జాగ్రత్త, జ్ఞాపకం పెట్టుకో. దేవునిలో అతిశయించటానికి ఏమీ లేదు, గర్వపడటానికి ఏమీ లేదు, లోబడి ఉండాల్సిందిగా దేవుడు ఇక్కడ సూచిస్తున్నాడు. తర్వాత 22 నుంచి 27 వచనాల వరకు ధ్యానం చేస్తే, కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును చూసిన ఎడల పడిపోయిన వారిని తనలో నుండి తొలగించుట ద్వారా, కాఠిన్యతను తనలో మిమ్ములను అంటుకట్టుట ద్వారా తన అనుగ్రహమును చూపిన దేవుడు, ఒకవేళ నీవు కూడా పడిపోయిన ఎడల నిన్ను కూడా అట్టే నరికివేయునని జ్ఞాపకముంచుకొనుము. అంటే చచ్చిపోయిన వాటిని ఏం చేస్తాం? ఏదైనా కొమ్మలు చచ్చిపోయినాయి అనుకో, వాటిని ఏం చేస్తాం? ఇక్కడ ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. ద్రాక్ష చెట్టు ఎప్పుడన్నా చూసారా మీరు? ద్రాక్ష చెట్టు చూసారా? హైదరాబాద్ చుట్టుపక్కల ద్రాక్ష చెట్లు చాలా ఉంటాయి. ద్రాక్ష చెట్టు యొక్క గొప్పతనం ఏంటంటే, ద్రాక్ష చెట్టు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, ఇంకా ఎక్కువగా పెరగాలంటే ఏం చేయాలంటే, కొన్ని ఆకులు,
కొన్ని కొమ్మలు సహజంగానే ఎండిపోతూ ఉంటాయి. ఎండిపోయిందిలే వాటితో మనకి పని లేదుగా అని అనుకోకూడదు. ఎప్పుడైతే అది ఎక్కువగా ఫలించాలి అని అంటే దానిలో ఉన్న పనికి మాలిన వాటినన్నిటినీ తీసేయాలి. ఎప్పుడైతే చెట్టు ఎక్కువగా గ్రో అవుతుందంటే పనికి మాలిన వాటిని, పనికిరాని తీగలన్నిటినీ తీసి పారవేస్తాడో అప్పుడే చెట్టు ఎక్కువగా ఎదుగుతుంది. ఈ ద్రాక్ష చెట్టు మొన్న ఈ సంగతి నాకు ఎలా తెలుసు అంటే యోహాను సువార్తలో రాయబడి ఉంది. ఆ మాట థియరిటికల్గా రాయబడి ఉంది. నేను ప్రాక్టికల్గా ఎప్పుడు చూశానంటే మొన్న మా అక్కయ్య గారు ఆ ద్రాక్ష చెట్టు వేశారు. ఆ ద్రాక్ష చెట్టులో మా మేనగోడలు ఏం చేస్తుందంటే వచ్చినప్పుడు ఆ ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలు అవన్నీ తీసేస్తుంది, కట్ చేస్తుంది. ఇదేంటి అని అంటే ఇవన్నీ తీసేస్తేనే మామయ్య ఇది ఎక్కువగా కాయలు కాసేది, లేకపోతే కాయలు కాయదు, ఫలించదని చెప్తుంది. చాలా రోజుల నుంచి కాపు రాట్లా, రోజు చూడటం పోవటం, ఏంటి కాయలు లేవు అంటున్నా. ఇప్పుడు కత్తిరించి దానికి నీళ్లు పెట్టి వ్యర్థమైన తీగలన్నింటినీ తీసేస్తే అప్పుడు కాయలు బండి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒకవేళ నువ్వు ఫలించకపోతే అంటే దేవుళ్ళు అంటుకట్టబడ్డాను, ఇక నాకు తిరుగులేదు, ఒలివ కొమ్మల్ని నరికేశాడు, అడవి ఒలివ కొమ్మనైనా నన్ను తీసుకొచ్చి తనతో అంటుకట్టాడు, ఇప్పుడు నేను బ్రహ్మాండంగా ఉన్నాను, అయితే నీలో ఫలింపు లేకపోతే ఆయన వాటిని తీసేసినట్టే నిన్ను కూడా, నువ్వు గర్వించావా, అతిశయించావా, నిన్ను కూడా అట్లే దూరం చేస్తాడు. అంటే గర్వం ఉన్నా నిన్ను తీసేస్తాడు, అలాగే ఫలించకపోయినా తీసేస్తాడు. ఈ రెండు విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవునితో కూడా కలిసి ఉండాలంటే గర్వము పనికిరాదు, ఫలింపు లేకపోయినా. గర్వం లేదండి పర్వాలేదు, కానీ ఫలింపు లేకపోతే ఎండిపోయినట్టే, కట్. దేవునిలో ఫలించే వారిలాగా ఉండాలి. బాగా ఎక్కువగా ఫలిస్తున్నానని కూడా మీరు అతిశయించవద్దు. ఇది దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక మర్మాన్ని తెలియచేయాలని అనుకుంటున్నారు. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠినమైన మనస్సు కొంతవరకు కలిగెను, కానీ వారు తిరిగి రానుద్దేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును అని వ్రాయబడి ఉన్నది. మరియు వారి పాపములను పరిహరించునప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని చెప్పబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. దీనిని నిర్ధారించే వాక్యాలు మనం చూద్దాం. కీర్తన 14:7, 14వ కీర్తన 7వ చరణం. తర్వాత యెషయా గ్రంథం 59:20. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 20వ వచనం. మళ్ళుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును, ఇదే యెహోవా వాక్కు. అలాగే ఇర్మీయా ప్రవచన గ్రంథంలో 31వ అధ్యాయం 33, 34 వచనాల్లో ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని రాసేదను, యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి అన్నడును యెహోవాను గూర్చి బోధనొందుదుము అని తమ పొరుగువానికి గాని తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు, యెహోవా వాక్కు ఇదే. చూడండి, ఇశ్రాయేలీయులకు అందరికీ కూడా రక్షణ ఉంది అని ఒక వాక్యాలు మనకి ఇక్కడ కనపడతాయి. ఇక్కడ 3 వచనాలలో కూడా మనం దీని యొక్క నెరవేర్పు మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అసలు మారు మనసు పొందరు, అసలు రక్షణ పొందరు, వారు ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటారు అనే ఉద్దేశం ఎప్పుడూ కూడా లేదు. ఇదిగో అందుకనే ప్రవచన రూపకమైన వాక్యాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. వాళ్ళకి ఎందుకు కఠినమైన మనస్సు కలిగింది అని అంటే అన్యజనులమైన మనము రక్షింపబడటానికి కొంతవరకు కఠినమైన మనస్సు కలిగింది, కానీ వారు తిరిగి రానుద్దేశించినప్పుడు
అంటే ఎప్పుడైతే వాళ్ళు దేవుని యొద్దకు మళ్ళుకోవాలి అనే ఉద్దేశం ఉంటే చాలంట. యాకోబులో నుండి దేవుడు వచ్చి సియోనులో నుండి దేవుడు వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు మనసులో అనుకుంటే చాలండి. హల్లెలూయా. వాళ్ళు దానికోసం వేడుకోవాల్సిన పని కూడా లేదు. వాళ్ళు ఒక్క ఉద్దేశం కలిగిందా, అందుకనే అంటారు కదా, రేపు వాళ్ళు ఎప్పుడైతే మెస్సియా క్రీస్తు అని తెలుసుకుంటారో అప్పుడే ఇంకా వెంటనే వాళ్ళు మారిపోతారు. వాళ్ళు యేసుక్రీస్తుని, అంటే వ్యర్థమైనది ఏదైతే ఉండకూడనిది ఆ సింహాసనం మీద ఉంచినప్పుడు, నాశనకరమైన హేయ వస్తువు ఏదైతే అక్కడ ఉందో అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకున్న మరుక్షణమే వారి జీవితం అంతా మారిపోద్దంట. క్షణమాత్రములోనే వాళ్ళు మారిపోతారంట. ఇక వెంటనే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారు. అప్పుడు సియోనులో నుండి దేవుడు వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను, అనగా సియోనులో ఉన్న దేవుడు యాకోబు సంతతి వారలైన ప్రజలలో నుండి, అనగా ఇశ్రాయేలీయుల నుండి భక్తిహీనతని తొలగిస్తాడు. అందుకనే ఈ యొక్క ప్రవచన రూపకములైన వాక్యములు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. వీటిని తీసుకోవటానికి చాలా కష్టపడ్డాం. ఎంతసేపు బైబిల్ చదివితే ఈ యొక్క వాక్యాలన్నిటినీ క్రోడీకరించి ఒక దగ్గర చేర్చాలంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి. అంతేగాక సరైన అర్థం అంటే కుడి ఎడమలుగా ఉండేటట్లుగా కాదు, సరిగ్గా ఉండేటట్లుగానే తీసుకోవాలి వాక్యం. కనుక ఈ రీతిగా సిద్ధపరచడానికి దేవుడు నాకు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. ఇరవై 28 నుంచి 32 వచనాల వరకు చూస్తే, సువార్త విషయమును బట్టి అన్యజనులని పిలువబడుచున్న మీరు పొందుచున్న కృపను బట్టి ఇశ్రాయేలు వారు దేవునికి శత్రువులై ఉన్నారు గాని ఏర్పాటు విషయమై చూడగా పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఎందుకనగా దేవుడు తన కృపావరముల విషయముల్లోనూ పిలుపు విషయముల్లోనూ పశ్చాత్తాపపడువాడు కాడు. అనగా దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను, నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచెను అన్న వాక్యమును బట్టి ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు వాడు సరైన వ్యక్తి అని వాడు తప్పిపోగా అనవసరంగా వీడిని ఎంచుకున్నాను అని తన ఎంపికను బట్టి దేవుడు ఎప్పుడు పశ్చాత్తాపపడడు. ఎందుకనగా గత కాలమందు మీరు దేవునికి అవిధేయులై ఉండి ఇశ్రాయేలు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి గనుక ఇప్పుడు మీరు ఎలాగూ కరుణింపబడితిరో అలాగుననే మీ వంటి కరుణ పొందు నిమిత్తము వారు అవిధేయులై ఉండిరి. కాబట్టి ఏమి అర్థమవుచున్నది? దేవుడు అందరి ఎడల కరుణ చూపవలనని అన్యజనులకును ఇశ్రాయేలు వారిని సమస్త ప్రజలను అవిధేయతా స్థితిలో బంధించి మూసివేసి ఉన్నాడు. ఇక్కడ మనం కరుణ పొందాలంటే ఇశ్రాయేలు ప్రజలు బంధింపబడాలి అనే మాట ఇక్కడ చూడబడుతుంది. అంతేగాని ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క చేసిన దోషాలను బట్టి కాదు. ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తిని దేవుడు ఎంచుకున్నప్పుడు వాడు సరైన వ్యక్తి అని అనుకుంటాడు. వాడు తప్పిపోయినప్పుడు నేను తప్పు చేశాను, ఈయనకి ఎన్నుకొని ఉండకూడదని ఎప్పుడు కూడా దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు అని అంటే వాడు తప్పిపోవటమైనా వాడు నిలిచి ఉండటమైనా అది దేవుని చిత్తములో ఉంది ఖచ్చితంగా. ఆ మాటను ఇక్కడ తెలియజేస్తూ, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయారని అంటే కేవలము మన రక్షణ నిమిత్తం, అంతేగాని వాళ్ళు తప్పిపోవాలనే ఉద్దేశం ప్రకారం తప్పిపోవాలా వాళ్ళు అంటాడు. అర్థమవుతుందా? వాళ్ళు తప్పిపోయారనంటే ఎందుకు తప్పిపోయారనంటే కేవలం ఈ యొక్క రక్షణ నిమిత్తమే తప్ప వాళ్ళు మరి దేని నిమిత్తం తప్పిపోవాలా. అలాగే ఎవడైనా ఒక వ్యక్తి తప్పిపోతే అది క్రీస్తు నిమిత్తమైన ఎడలా మనము వీడు తప్పిపోయాడు అని చెప్పి మనం మాట్లాడకూడదు. వీడు ఎందుకు తప్పిపోయాడు అని చెప్పి మనం అనుకోకూడదు. ఆ తప్పిపోవటం అనేది దేనికి దారి తీస్తుందో మనకి తెలియదు కనుక ప్రతి ఒక్క దానికి కూడా మనం సాహసించి మాట్లాడేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే మనల్ని కరుణ పొందాలి కనుక వారు అవిధేయులుగా ఉండారు. దేవుడు అందరి ఎడల కరుణ చూపవలనని అన్యజనులను ఇశ్రాయేలు వారిని సమస్త ప్రజలను అవిధేయతా స్థితిలో, ఇక్కడ దేవునిని ఎరుగని వారి కొరకు కొన్నిసార్లు కొంతమందిని అన్యజనులైనా ఇశ్రాయేలు ప్రజలనైనా దేవుడిని నమ్ముకున్న వాళ్ళనైనా కొంతవరకు అవిధేయతా స్థితిలో ఉంచుతాడంట. ఇక్కడ ఒక మాట నేను చెప్తాను. కొన్నిసార్లు
మనం ఏం చేస్తామంటే మనం వినే వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాం. కొన్ని రోజులకి వాళ్ళు వింటలేదనుకో మనకి బోర్ వస్తుంది కదా. వీళ్ళు ఎన్ని చెప్పినా వింటలేదు, వీళ్ళకి ఎన్ని చెప్పినా మారట్లేదు. సంఘం కడతారు మీరు, సంఘంలో ఫస్ట్ బాగానే వింటారు, తర్వాత తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అసలు సస్తే మాట అనరు. వాళ్ళు ఎదురు తిరుగుతారు, పాస్టర్కి ఎదురు తిరుగుతారు, లేకపోతే దేవుని చిత్తానికి ఎదురు తిరుగుతారు. వాళ్ళందరూ గ్రూపులు కడతారు, మీకు వ్యతిరేకంగా ఉంటారు. మీరు చూస్తారు, ఓపిక పడతారు. కొన్ని రోజుల తర్వాత నేను ఇట్ట కాదు, వీళ్ళకి చెప్పి 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 ఎన్ని రోజులు చెప్పినా వీళ్ళు మారట్లేదు కనుక ఇప్పుడు వీళ్ళకి కాదు ఇంకొకళ్ళకి చెబుతాను. నిజానికి నేను బైబిల్ కాలేజీకి రావటానికి ఇది కూడా ఒక కారణం. సంఘంలో మనం చెప్పినప్పుడు విని వాళ్ళు ఇంకా స్ట్రెంగ్త్ అయితే మనకి సంతోషం, ఇంకా అక్కడే ఉంటాం కదా మనం, మన స్థాయి పెరగదు. అయితే ఎప్పుడైతే వాళ్ళని దేవుడు అవిధేయత స్థితిలోకి పంపించాడో అప్పుడు ఏం చేస్తాం, మనం చేయాల్సిన పని ఇది కాదు, ఇంకా మనం దేవుని కోసం చేయాల్సిన పని ఉంది. విననవాడికి చెప్పేదేంది, వినేవాడికి చెబుదాం, ఇంకొకటి చెబుదాం, వీడిని రక్షించే బదులు ఇంకొకటిని రక్షిద్దాం, ఇదిగో ఈ సంఘంలో బోధ చేసే బదులు ఇంకో సంఘంలో బోధ చేద్దాం. ఇటువంటి ఉద్దేశం మనకు వస్తుంది కనుక అనేక మందిని అవిధేయత స్థితిలో దేవుడే పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు సంఘం అవిధేయత స్థితిలోకి వస్తుంది, సహవాసులు అవిధేయత స్థితిలోకి వస్తారు. ఎందుకు వస్తారంటే దేవుడు అంటాడు కదా, నిన్ను ఎక్కడికే పరిమితం చేయలా. ఇక్కడ గనక దేవుని చిత్తము ఎలా ఉంటుందనంటే ఇప్పుడు ఇక్కడ కొంతవరకు ప్రయోజనకరం అవుతుంది. అయితే ఇక్కడ ఉండటమే దేవుని చిత్తమా అంటే కాదు. రాజ్పాల్ డాడీ గారిది ఇంకా విస్తృతం చేయాలని కెన్యాకి పంపిస్తున్నారు, ఇజ్రాయెల్ పంపిస్తున్నారు, ఇంకా అనేక దేశాల్లో కూడా వెళ్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడికే 1000 మంది వచ్చేసి, ఎక్కడికే 10,000 మంది వచ్చేసి ఇలాగ బైబిల్ టీచింగ్ పొందుతున్నారనుకోండి, ఇది ప్రపంచ దేశాల్లోకి వెళ్ళగలదా? వెళ్ళలేదు కదా. ఇక్కడ లిమిటెడ్ పీపుల్ ఉన్నారు కనుక డాడీ కూడా ఏమనుకుంటారు, ఇంకా దీన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకొని వెళ్ళాలి. అంటే ఒక దైవజనుడి యొక్క ఉద్దేశం, ఆలోచన ఏముంటుందంటే, వినకపోతే దేవుడు ఏం చెప్పాడు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, విన్నవాడు రక్షించబడతాడు, వినని వాడికి శిక్ష విధించబడుతుంది. ఒకవేళ వారు మిమ్మల్ని చేర్చుకోక వాళ్ళు మిమ్మల్ని వెళ్ళగొట్టినట్టయితే మీ పాద దులిపివేసి ఇంకొక ఊరికి వెళ్ళిపోండి, అక్కడ ఆగొద్దు. అందుకనే ఇక్కడ ఒకసారి అవిధేయత స్థితిలోకి సంఘం ఎందుకు వస్తుంది, సహవాసులు ఎందుకు వస్తారని ఊరకనే కారణాలు ఎతకమాకండి. దేవుడు వాళ్ళని అవిధేయత స్థితిలో బంధించి పెట్టాడు. ఎందుకంటే సర్వమానవాళికి రక్షణ సువార్త ప్రకటించబడటం దేవుని చిత్తమై ఉన్నది. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలైనా అన్యజనులైనా రక్షణ పొందిన వాళ్ళైనా సర్వము సకలము కొన్నిసార్లు అవిధేయత స్థితిలో పెడతాడు. అంత మాత్రాన అది వాళ్ళ అవిధేయత కాదు, వాళ్ళలో దేవుడే కార్యం చేస్తున్నాడు. ఎందుకంటే మనకి ఇసుకు రావాలి, వీళ్ళని మనం మార్చలేం, వీళ్ళకి ఎంత చెప్పినా అసలు అయితలేదు వీళ్ళతోటి అని చెప్పేసి వెంటనే మనం ఇంకో చోటుకి వెళ్తాం. అప్పుడు దేవుడు అనుకున్నాడు, అమ్మయ్య వీడికి కదల్చాలంటే వీడిని మామూలు విషయం కాదురా బాబు, లేకపోతే వీడి సంఘం కట్టి వీడు ఇక్కడే 100 మందిని పెట్టుకొని ఇక్కడే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను అన్నట్టుగా ఉంటాడు. వీడిని నేను ఎందుకు కన్నాను? హల్లెలూయా. వీడు ఎంత ప్రయోజకుడు, నా ప్రయోజనం నాకు కొద్దిగానే తెలుసు, నా దేవుడికి ఎక్కువ తెలుసు. అందుకనే నన్ను ఈ రీతిగా వాడుకుంటున్నాడు. వాస్తవానికి చర్చిలు గనక బాగా విస్తృతం అయితే ఇంకెక్కడికి రాలేం. కాబట్టి మీ చర్చిలు విస్తృతం కాలేదనుకోండి, మీరేం దిగులు పడద్దు, మీరు దేవుని చిత్తములో ఉన్నామని అర్థం చేసుకోండి. దేవుడు మీ మాటలు వినకుండా అవిధేయత స్థితిలోకి వాళ్ళని పంపించాడంటే మిమ్మల్ని ఎరుగని వేరొక జనాంగం దగ్గరికి మిమ్మల్ని పంపించాలని అనుకుంటున్నాడని అర్థం చేసుకోండి. యేసు రక్తమే జయం, హల్లెలూయా. చివరిగా 33 నుంచి 36 వచనాలు చూద్దాం. చివరిగా పౌలు గారు చెప్పు మాట ఏమనగా, దేవుని యొక్క బుద్ధి జ్ఞానములను మనము కొలువవలనని వెతికి కనుగొనలేనంత గంభీరమైనవి, మరియు ఆయన తీర్పులు బోధించటానికి శక్యము కాదు. అంతేకాదు ఆయన మార్గములు కూడా కనుగొనటానికి వీలు లేనటువంటి అగమ్య గోచరములుగా ఉన్నవి గనుక ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, మరియు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఈ 3 ప్రశ్నలు చూస్తే వాటికి సమాధానం ముందుగా చెప్పబడినదే. అవును,
దేవుని మనసులో ఏమున్నదో మనం వెతికి కనుగొనలేము. మరియు ఆయనకు ఆలోచన చెప్పుటకు కూడా మనం సమర్థులము కాము. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందవలెనన్న ఆలోచనే మనకు రాదు. కారణం, మన శక్తి, జ్ఞానం, ఆలోచన ద్వారా తెలుసుకునేంత దగ్గరగా మనము దేవునికి లేము. కనుక ఒక్క విషయం అయితే తప్పకుండా మనం తెలుసుకోవాలి. అదేంటంటే, సమస్తమును అనగా పరలోకమును అందున్నవైనను, భూలోకమైనను దానిలోని సర్వమును, పాతాళమందు ఉన్నవైనను క్రీస్తు మూలముగా, క్రీస్తు కొరకు, క్రీస్తు ద్వారా కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుని యొక్క ఆలోచన తెలుసుకోవాలి అని కానీ, లేకపోతే దేవునికిచ్చి ప్రతిఫలం పొందాలి అని కానీ, లేకపోతే దేవుని బుద్ధి జ్ఞానాలని కానీ తెలుసుకోవాలని ఒక పనిగా పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అని చెప్పి ఎక్కువ మీరు ఎగ్జైట్ అవ్వద్దు. ఎందుకనంటే ఆయన బుద్ధిని, జ్ఞానాన్ని మీరు కొలువలేరు. దేవునికి స్తోత్రం. చాలామంది దేవుని బుద్ధి ఎంత, దేవుని జ్ఞానం ఎంత తెలుసుకోవాలండి నేను అని చెప్పి కొలవటానికి బయలుదేరమాకండి. ఎందుకంటే అవి నువ్వు కొలవలేనంత గొప్పవిగా ఉన్నవి. అంతేకాదు, ఆయన తీర్పు తీర్చినప్పుడు ఆయన యోబుకి ఇటువంటి తీర్పు ఎందుకు తీర్చాడు, మోషేకి ఇటువంటి తీర్పు ఎందుకు తీర్చాడు, ఇస్సాకు యాకోబుకి ఎందుకు ఇటువంటి తీర్పు తీర్చాడు? చాలామంది అంటారు, యాకోబు పేరే మోసగాడు కదండి, ఆయన ఎందుకు ఇష్టపడ్డాడండి, ఆయన మోసగాడు కదా, అసలు ఆయన దొంగతనంగా ఆశీర్వాదం తీసుకున్నాడు, ఆయన ఆశీర్వదించడం ఏందండి? అసలు ఇంకా ముందుకు పోయి అసలు ఆయన అంతా కూడా అక్రమంగా సంపాదించుకుంటే దేవుడు అతని ద్వారా అసలు ఒక జనాంగాన్ని ఎంచుకోవటం ఏందండి? ఇదేంటండి బాబు అన్నట్లుగా కొంతమంది ఎతుకుతూ ఉంటారు. దేవుడు అంటాడు కదా, ఆయన తీర్పులు వెతకమాక, అయ్యి ఎందుకు అలా తీర్పు తీర్చాడో వెతికే అంత జ్ఞానము నీకు లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, దేవుడు ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడని ఎప్పుడు కూడా నువ్వు, ఒక వ్యక్తి మంచోడని మనకి అనుకున్నాం, మన కళ్ళ ముందు ఉన్నాడు, మన ఇంటి ఎదురాయనో పక్కింటి ఆయనో చాలా మంచి వ్యక్తి, భక్తిపరుడుగా ఉన్నాడు. ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ ద సడన్ ఒకరోజు యాక్సిడెంట్లో చనిపోయాడు. దేవుడికండి న్యాయం లేదండి, దేవుడికి అసలు నీతి లేదండి. చూడండి, మంచి ఆయన్ని సడన్గా తీసుకెళ్ళిపోయాడు. ఇటువంటి తీర్పులు మనం తీరుస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుడికి అసలు న్యాయం లేదండి, నీతి లేదండి, ఏంటండి ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి మనం మాట్లాడతాం. చాలాసార్లు ఇటువంటి ఉద్దేశమే మనం కలిగి ఉంటాం. మనకి తెలుసా అతన్ని ఎందుకు చంపేశాడో? మనకి తెలుసా అతనిలో ఏం పాపం ఉందో మనకి తెలుసా? తెలియదు. కానీ మనం మాత్రం నోటితోటి ఆ దేవుడు భలే అన్యాయం చేస్తాడండి. ఇటువంటి చోట్లకు వచ్చి చాలామంది చెప్పేది ఏంటంటే, దేవుడు అన్యాయం చేశాడండి. దేవుడు అన్యాయం చేస్తాడా? చెప్పండి మీరు. బాగా ఆకలి అవుతుందా? హల్లెలూయా. బాగా నీరసం అయిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయింది, టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను కనుక. టైం అయిందా? ఓకే, ఇంకా నేను ముగించబోతున్నాను. చేతనైతే ఇంకొక అధ్యాయం చెప్పాలని ఉన్నాను. మరి రేపు ఇవన్నీ చెప్పాలనంటే 12, 13, 14, 15, 16 చెప్పాలంటే ఎలా సాధ్యం? మరి చెప్పకపోతే పాస్టర్ గారు క్విట్ చేశాడని అంటారు. మీరు నేరం మోపుతారు నా మీద. చెప్పండి మరి. హల్లెలూయా, హల్లెలూయా. అయినా ఈ రోజుకు ముగించుకుందాం మనం. ఇక్కడ చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని యొక్క నీతిని, దేవుని బుద్ధిని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క తీర్పుల్ని మనం ఎప్పుడు కూడా డిసైడ్ చేయలేము. ఆయన జ్ఞానము అదంతా కూడా అగమ్యగోచరంగా ఉంది. అది ఎందుకు అలాగ చేశాడో మనకి తెలియదు. కాబట్టి దేవుడు చేసిన దాన్ని మనం లేదు ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకొద్దామని మనం ప్రయత్నించవద్దు. ఎందుకంటే అది మనకు అనవసరం. దేవుడు మనకి ఏది ఇచ్చాడో ఆ మార్గంలో మనం నడవాల్సిందే తప్ప, దేవుడు ఎటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు అని చెప్పి ఎతకటం మన పని కాదు. బాగా అర్థమవుతుందా? దేవుడు ఒక మార్గాన్ని మనకిచ్చాడు, మనం ఆ మార్గంలో మనం నమ్మకంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని మనము
ఒక న్యాయ విధిని వెతకటం అంటే దేవుడు మన కోసం ఏర్పాటు చేసింది ఎటువంటిది అయి ఉన్నదని మూలాల్లోకి పోయి దాన్ని ఎతకాల్సిన పని లేదు. ఇప్పుడు యాపిల్ ఉంది, యాపిల్ మనం కొనుక్కొని దాన్ని తినేస్తాం, కానీ యాపిల్ చెట్టు ఎన్ని సంవత్సరాలకి పెరుగుతుంది, ఎన్ని కొమ్మలు ఉంటాయి దానికి, లేకపోతే భూమిలోకి ఎంత వేరుపోయిద్ది, ఇవన్నీ మనం ఆలోచిస్తామా? అలాగే మనం కూడా క్రీస్తు యొద్ద ఫలము తీసుకునేవారిలాగా ఉండాలి. దేవుడు మనకి ఫలం ఇచ్చాడు, ఖచ్చితంగా తీసుకోవాలి, ఇంకంతే. మిగతా అన్నీ మనకు అనవసరం. అందుకనే దేవుని యొక్క న్యాయ విధి గురించి, దేవుని బుద్ధి జ్ఞానముల గురించి, వీటన్నిటిని గురించి అందుకని అంటాడు, తిమోతికి రాసిన పత్రికలో కూడా అంటాడు, క్రీస్తును గురించిన మూలోపదేశములు మాని ఇప్పుడు ఉన్నవి చెప్పు. అంటే ఏదైతే వంశావళులు ఉన్నాయో అవి మితిమించిపోయి ఉన్నాయి గనుక వాటిని గురించి చెప్పవలసిన జ్ఞానము మన యొద్ద లేదు గనక మనం వాటి జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు అంటారు చాలామంది, రాహాబు, తామారు వీళ్ళందరూ ఎందుకున్నారండి బైబిల్లో? రూతు ఎందుకుందండి బైబిల్లో? వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళండి? అనేకమైన అన్యజనాంగం కదా, దేవుడు ఎందుకు వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడండి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మన దగ్గర ఉందా? దేవుడు ఎవరిని కరుణించగోరతాడో వాళ్ళని కరుణిస్తాడు. కనుక మనం సమాధానం చెప్పలేం, మనం వెతకొద్దు. చాలామంది ఏంటంటే లాజికల్ కంక్లూజన్కి రావాలని ఎతుకుతూ ఉంటారు. వెతకుండా ఉండరు, మామూలు కాదు మనోళ్ళు, ఎతుకుతూ ఉంటారు. ఇది ఎట్లా ఎందుకు అయింది? అబ్రహాంని ఎందుకు దీవించాడు? యాకోబుని ఎందుకు దీవించాడు? అసలు యాకోబు జీవితంలో మోసం ఉంది కదా, ఎందుకు చేశాడు ఇట్లా, ఎందుకు చేశాడు అట్లా? ఈ లాజికల్ ప్రశ్నలు చాలా వస్తాయి, చాలా ఎతుకుతాం మనం కూడా. ఒక లాజికల్ కంక్లూజన్ని, బైబిల్కి ఒక లాజికల్ కంక్లూజన్ ఇవ్వాలని మన ఉద్దేశం. పౌలు గారు చెబుతాడు, అంత సీన్ లేదు నాన్న, మీకు అంత సీన్ వద్దులే, మీరు చెప్పిన ప్రకారంగా చేయండి. దేవుని యొక్క బుద్ధి జ్ఞానాలు మీరు వెతకొద్దు, దేవుని యొక్క న్యాయ విధిని నువ్వు అర్థం చేసుకోలేవు. కాబట్టి మీరు దేవుని చిత్తానుసారముగా ఇక్కడ అంటాడు కదా, ఒక్క మాట నాకు చాలా నచ్చింది, దేవుని యొక్క ఆలోచన కానీ, దేవుని యొక్క జ్ఞానము కానీ, దేవుని ఉద్దేశములు కానీ తెలుసుకునే అంత దగ్గరగా మనము లేము. అందుకనే మనకి తెలియటం లేదు, ఇంక వేరే ఏమీ లేదు. అందుకనే పరలోకమందు ఉన్నవైనను భూలోకమైనను దానిలోని సర్వమును పాతాళమందు ఉన్నవైనను క్రీస్తు మూలముగా, క్రీస్తు కొరకు, క్రీస్తు ద్వారా కలిగి ఉన్నవి. అంటే కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు అనే మాటని ఇక్కడ రూఢిపరుస్తూ ఉన్నాడు. అంటే మనం ఎవరి కోసం చేయబడ్డాం? క్రీస్తు కొరకు చేయబడ్డాం. ఈ సృష్టి అంతా ఎవరి కోసం చేయబడింది? దేవుని కొరకు, అనగా యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు చేయబడింది. గనుక మనము చేయబడిన మనము చేసిన దాన్ని చూసి, చేసిన వాణిని చూచి నువ్వు చేయునదేమి అని చెప్పవచ్చా? సృష్టించబడినది సృష్టించిన వానితో నువ్వు ఏమి చేయుచున్నావు అని చెప్పవచ్చా? కుండ కుమ్మరి వానితో నువ్వు ఏ రీతిగా నన్ను రూపిస్తున్నావు, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు అని చెప్పి చెప్పవచ్చునా? కనుక ఆయన కుమ్మరి, మనము జిగట మన్ను. మనం కుండ కూడా కాదు, ముందు జిగట మన్ను. జిగట మన్ను కాలికి తగిలింది అనుకోండి, ఎవడన్నా తగిలించుకుంటాడా? కింద అలాగా రాస్తాడనమాట. అంటే కొద్దిగా కూడా అంటకుండా ఉండాలని ఉద్దేశం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. కనుక జిగటమన్నే మనం, అంటే ఎవడు కూడా తగిలించుకోవాలని ఇష్టపడ్డు, బురద తగిలించుకోవాలని ఎవడు ఇష్టపడ్డు. కానీ ఆ బురద అయిన మనల్ని, ఆ జిగటమన్ను అయిన మనల్ని, జిగటమన్ను ఎలా ఉంటుందండి మీరు చూడండి. జిగటమన్ను అంటే ముందు నీళ్లు, ఒక మట్టిని తీసుకొని దానిలో నీళ్లు పోసి అది బాగా జిగురు వచ్చేదాకా తొక్కుతారు. కాళ్ళతో తొక్కబడి జిగురుగా చేయబడుతుంది. అది కేవలము జిగట మన్ను అయిన మనముల్ని కుమ్మరి మాత్రమే తీసి సరి అయిన పాత్రగా చేయగలడు. అంతకుముందు నిరుపయోగం మనం, ఇప్పుడైతే ఉపయోగం. కనుక మనము దేవుని యొక్క న్యాయ విధిని, నీతిని మార్చలేం. కనుక దేవుని యొక్క గొప్పతనము, బుద్ధి జ్ఞానము, ఆలోచన ఇదంతా మనం తెలుసుకునేంత దగ్గరగా మనం లేము. అందుకని మీరు లాజికల్ కంక్లూజన్లు ఎత్తకొద్దు. ఎందుకనంటే నేను గతంలో వెతికాను కాబట్టే
అందుకని మీకు చెబుతున్నా, మీరు ఎతకొద్దు. ఎందుకు అనంటే అది తెలుసుకోవటం మన పని కాదు. దేవుని చిత్తాన్ని అనుసరించి, దేవుని సువార్తను అనుసరించి, దేవుని ప్రియబిడలుగా ఉండటం మనకు ధన్యత. అటువంటి జీవితము మనకిచ్చిన యేసుక్రీస్తు ప్రభువారికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అంతము వరకు కూడా గొప్ప స్థితి మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, స్తోత్రాలు. ఈ 4వ దినము కూడా ఈ క్లాస్ ముగించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన 11 అధ్యాయములు ముగించుకున్నాం. రేపు నాయన మీ చిత్తమైతే చివరి రోజుగా ఉండగా మా ప్రభువా ఈ సబ్జెక్ట్ అంతా ముగించుకోవటానికి మీరు సహాయం దయచేయండి. మీ కృప చూపించండి. మీ సిలువ చాటున మమ్మల్ని మరుగుపరచండి. నాయన చెప్పబడిన విశేషాంశాలన్నీ కూడా చక్కగా జ్ఞాపకం ఉంచుకొని దాన్ని అనుసరించి నడవటానికి మీ కృప దయచేయమని యేసయ్య వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ఓ